హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి. ఈ కథలోకి వెళ్దాం. రాక్షసుడు పార్ట్. కెట్టు సుప్రియ వైపు, ఏంటి నేనేమైనా యాంకర్నా, నువ్వు క్లోజప్ హీరోయిన్ లాగా పళ్ళు కలిస్తూ మాట్లాడుతున్నావు అని అంటాడు. కెట్టు అలా మాట్లాడటంతో సుప్రియ సైలెంట్గా తింటూ ఉంది. ఇంతలో నవీన్ కెట్టుతో మాట్లాడుతూ, ఎందుకు తనని అలా అంటావు, తనేం చేసింది, మామూలుగా నవ్వింది, దానికి ఎందుకు నువ్వు అంత అదిగా మాట్లాడుతున్నావు అని అంటాడు. కెట్టు కోపంగా నవీన్ వైపు చూసి, ఏంట్రా ఇందాక పడింది సరిపోలేదా, నీకు ఇంకా కావాలా అని అంటాడు నవీన్. ఆశ్చర్యంగా, వద్దురా నాయన, నువ్వు నా చెంప మీద కొడితే నా పళ్ళు ఊడేటట్టుగా అనిపించింది, పాపం ఈ పిల్ల ఎలా తట్టుకుంటుందేమో అని మనసులో ఇన్నర్ ఫీలింగ్ వేసుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. కొంచెం సేపటికి అందరూ తినేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళేస్తారు. ఈవినింగ్ సుప్రియ వాళ్ళ హోటల్కి వెళ్ళటం గమనించి వాళ్ళ వెనక్కి కిట్టు కూడా ఫాలో అవుతాడు. సుప్రియ వాళ్ళని ఎవరు ఫాలో అవుతున్నారు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనకల కిట్టు బైక్ మీద కనిపించడం చూసి, వామో వీడేంటే మనీ వెనకే పడినట్టున్నాడు అని భానుకి చెప్తోంది. భాను, అదేం ఉండదే, వాడు ఏదో పని మీద వస్తున్నట్టున్నాడు, అయినా మనకెందుకు వాడి గురించి, అసలు వాడి గురించి నువ్వు పట్టించుకోకు, వాడితో మాట్లాడుకు, వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్నే కొడతాడు అని భాను కోపంగా అంటుంది. సుప్రియ ఆలోచిస్తూ సరే అన్నట్టు తల ఊపి వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని జాబ్లో జాయిన్ అయిపోతారు. కిట్టు అదే హోటల్కి వస్తాడు. కిట్టుని చూసిన సుప్రియ ఆశ్చర్యంగా, ఆయన మనకెందుకులే, మన వర్క్ ప్రకారం మనం జాబ్ చేయాలి, ఇది తప్పదు అని నిర్ణయించుకొని కిట్టు దగ్గరికి వెళ్ళి, మీకేం ఆర్డర్ ఇవ్వాలి సార్ అని అడుగుతుంది. ఇక్కడ ఏం ఫుడ్ బాగుంటుందో నాకు ఎలా తెలుస్తుంది, మీకు తెలుసు కదా, మీరే ఆర్డర్ ఇవ్వండి అని కిట్టు పొగరుగా అనడంతో, చూడండి సార్, నాకు తెలియదు ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుందో అని, నేను న్యూ జాయినింగ్ సార్ అని సుప్రియ చెబుతుంది. కిట్టు, ఓ అవునా, సరే నీ ఫ్రెండ్ ఉంది కదా తనని అడుగు అని కిట్టు అంటాడు. సుప్రియ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళి, భాను ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది చెప్పవే, అదే వాడికి ఇస్తాను, వాడు నన్ను విసిగిస్తున్నాడు అని సుప్రియ అంటుంది. భాను సుప్రియ వైపు చూసి, ఇప్పుడు వాడేమన్నాడే అని అంటుంది. ఎక్కడే ఫుడ్ బాగుందో ఏం బాగుందో నన్నే ఆర్డర్ చేయమన్నాడే, నాకేం తెలుసు చెప్పు అని సుప్రియ అంటుంటే, సరే అని భానుకి కిట్టు మీద కోపంగా అనిపించి ఒక ఐటెం ఆర్డర్ చేస్తుంది. ఆ దరిసెలో చాలా స్పైసీగా ఉంటుంది. సుప్రియ డిష్ వైపు చూసి, ఇది ఇంత రెడ్ కలర్లో ఉంది, చాలా స్పైసీగా ఉంటుందా అని అడుగుతుంది. నువ్వు ముందు ఇది తీసుకొని వెళ్ళి వాడికి ఇవ్వు, ఆ హోటల్లోనే ఫేమస్ డిష్ ఇది, కానీ ఒక ముద్ద పెట్టుకుంటూనే వాడి నోరు మండిపోతుంది అని భాను చెబుతుంది. సుప్రియ, ఎందుకే మనకి తిప్పలు చెప్పు, మామూలు ఫుడ్ మంచిగా ఉండేది ఆర్డర్ ఇస్తే సరిపోతుంది కదా అని సుప్రియ అంటుంటే, నువ్వు నోరు మూసుకో, వాడు నిన్ను కొట్టినా కూడా నువ్వేం పట్టించుకోలేదు అని భాను సీరియస్ అవుతుంది. సుప్రియ ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి కిట్టుకి సర్వ్ చేస్తుంది. కిట్టు సుప్రియ వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు. సుప్రియ అది గమనించి, సార్ మీ ఫుడ్ వడ్డించారు, మీరు తినండి, నాకు కొంచెం పని ఉందని సుప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిట్టు ఒకసారి ప్లేట్లో ఉన్న డిష్ చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటిది ఇంత రెడ్గా ఉంది అని అనుకుంటాడు. అంతలో నవీన్ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. ఏంట్రా చెప్పేది, క్యాంటీన్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. నేను హోటల్లో ఉన్నా అని కిట్టు చెప్పడంతో, అవునా అయితే నేను కూడా వస్తా, డైలీ ఈ హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నా అని నవీన్ ఫాస్ట్గా కిట్టు ఉన్న హోటల్కి స్టార్ట్ అవుతాడు. సుప్రియ భాను ఒక పక్కన నుంచొని కిట్టు ఎప్పుడెప్పుడు ఆ ప్లేట్ వడ్డించి తింటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ కిట్టు తినకుండా అలాగే ఉండేసరికి భాను విసుగ్గా, వీడంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినకుండా ఉంటాడు, ఇప్పుడు వాడి చేత తినిపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నవీన్ ప్రత్యక్షమవుతాడు. నవీన్ రావడం చూసిన భాను సుప్రియ ఇద్దరు ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడు ఈ ఫుడ్ తింటాడా అని భాను నోరు తెరిచి అలాగే చూస్తుంది. సుప్రియ కంగారుగా, ఇప్పుడు ఏం చేద్దామే, అతను ఆ ఫుడ్ తింటే ఉంటాడా అసలు, అది వీడికనే స్పైసీ అంటున్నాం, కానీ నువ్వు అతని మీద కోపంతో ఇంకా ఎక్కువ స్పైసీ చేయించావు, ఇప్పుడు ఈ ఫుడ్ ఇతను తిన్నాడంటే మన జాబ్ పోతుందేమో అని సుప్రియ భయపడుతుంది. భాను, నువ్వేం కంగారు పడికే, వాళ్ళే కదా ఆర్డర్ ఇచ్చింది, మనం వాళ్ళని అడిగాం, వాళ్ళే మనని ఆర్డర్ ఇవ్వమన్నారు, మనకి తెలిసిన బెస్ట్ ఫుడ్ ఇదే అని మన హోటల్ వాళ్ళకి చూద్దాం, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా అని సుప్రియకి సర్ది చెప్తుంది.
నవీన్ కిట్టు వైపు సీరియస్గా చూసి, ఏంట్రా నన్ను హాస్టల్లో వదిలేసి నువ్వు ఒక్కడవే ఈ ఫుడ్ తెద్దామని అనుకుంటున్నావా? నో, నెవర్, అది నేను జరగనివ్వను. ఈ ఫుడ్ నేనే తింటా అని ఫాస్ట్గా 2 స్పూన్స్ నోట్లో పెట్టుకుంటాడు. నవీన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం గమనించి కిట్టు రేయ్ అని పిలిచిన నవీన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన కళ్ళ వెంబట కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. కిట్టు ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావా అని అడుగుతాడు. కానీ నవీన్ ఎక్కడ నోరు తెరిస్తే ఆ మంట కరుస్తాడని భయమేసి అలాగే నోట్లో నీళ్లు నములుతూ ఉండిపోతాడు. కొంచెంసేపటికి మంట తట్టుకోలేక పెద్దగా వాటర్ కావాలి అని అరుస్తాడు. సుప్రియ కంగారుగా వాటర్ తీసుకొని వెళ్ళి ఇస్తుంది. ఆ వాటర్ తాగిన నవీన్కి మంట తగ్గక ఇంకా అల్లాడిపోతూ ఉంటాడు. భాను అక్కడికి వచ్చి, ఏమైంది సార్, మీరు ఆర్డర్ వచ్చినప్పుడు బాగాలేదు, ఎందుకలా అరుస్తున్నారు అని అంటుంది. ఏం తెలియని అమాయకురాళ్ళదు. నవీన్ అసలు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు. తన ఫేస్ అంతా రెడ్గా అయిపోయి కళ్ళు మొత్తం ఎరుపు వర్ణంలోకి మారుతుంది. కిట్టు నవీన్ ఫేస్ చూసి పెద్దగా నవ్వుతాడు. నవీన్ కోపంగా, ఎందుకురా నవ్వుతున్నావు? నన్ను ఇక్కడికి పిలిచి చంపేద్దాం అనుకుంటున్నావా? అయినా నేను రావడం ఇష్టం లేకపోతే రావద్దని చెప్పొచ్చుగా, అంతేకాని ఇలాంటి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నన్ను ఏకంగా చంపాలి అనుకుంటున్నావా? నా ఫ్యూచర్ వైఫ్ ఏమైపోతుంది అని నవీన్ అంటాడు. భాను పెద్దగా నవ్వుతూ, అవునా సార్, మీరు ఈయన మీద స్కెచ్ వేసి ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా? మాకు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. మీరు ఇంత స్పైసీగా అడిగేసరికి మేము మీకోసమేమో అని మీరు స్పైసీ ఎక్కువ తింటారని అనుకున్నాం. అందుకే దీనిలో జెల్లెస్ చిప్స్ కూడా యాడ్ చేశాం అని భాను మొత్తం కిట్టు మీద నెట్టేస్తుంది. భాను మాటలకి కిట్టు సుప్రియ ఆశ్చర్యంగా తన వైపు చూసి, వామ్మో, భాను ఏంటి అసలు ఇలా చేసింది అని సుప్రియ మనసులో అనుకుంటుంది. కిట్టు కోపంగా భాను వైపు చూసి తన మనసులోనే, వామ్మో, ఇది నవీన్ దగ్గర నన్ను ఇరికించేసిందిగా, ఇప్పుడు వీడి హాస్టల్కి వెళ్తే నన్ను ఒక ఆట ఆడుకుంటాడు, ఈ భాను ఏంటి ఇంత డేంజర్గా ఉంది అని అనుకుంటాడు. నవీన్ కోపంగా కిట్టు వైపు చూసి, ఏంట్రా ఇదంతా నువ్వు చేసింది? ఇప్పుడు స్పైసీగా ఉందని వీళ్ళు చెప్పినా కూడా నువ్వు వినకుండా మళ్ళీ ఇంకా స్పైసీ కోసం జోలా చిప్స్ యాడ్ చేయించావా? నీకుందరా నా చేతిలో అని నవీన్ అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని మొత్తం ఫేస్ మీద కొడతాడు, కిట్టు ఫేస్ మీద. నవీన్ వాటర్ గ్లాస్ తీసుకోవడమే కిట్టు ఎందుకు డబ్బా అనిపించి బాగానే వెనక్కి వెళ్ళి నిలబడతాడు. కానీ నవీన్ ఎక్కడ కిట్టు తప్పించుకుంటాడేమో అని వాటర్ గ్లాస్ తీసుకొని కొడతాడు. అప్పటికే కిట్టు భాను వెనకాల దాగిపోవడంతో ఆ గ్లాస్లో వాటర్ ఫోర్స్గా భాను మొహం మీద పడుతుంది. కిట్టు భాను ఫేస్ మీద నవీన్ వాటర్ కొట్టడం చూసి పెద్దగా నవ్వేస్తాడు. సుప్రియ మాత్రం, వామ్మో, ఇప్పుడు ఏ గొడవ జరుగుతుందో ఏంటో, ఈ భాను అసలే కుదురుగా ఉండదు, దానికి తగ్గట్టుగా నవీన్ వాటర్ కొట్టాడు, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని తనలో తానే టెన్షన్ పడుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. భాను వాటర్ ఫోర్స్గా వచ్చి తన మొహం మీద పడటంతో ఒక్కసారిగా తనకి ఊపిరి ఆడకుండా అనిపించింది. మళ్ళీ ఊపిరి తీసుకొని కోపంగా నవీన్ వైపు చూస్తూ ఉంటుంది. సారీ అండి, నేను మీ మీద వాటర్ కావాలని కొట్టలేదు, మీ వెనుక దాక్కున్నాడు కదా, వాడి మీద కొడదామనుకున్నా, కానీ వాడు మీ వెనకాల వచ్చి దాక్కున్నాడు, వాడు ఎక్కడ తప్పించుకుంటాడని నేను వాటర్ కొట్టాను అని నవీన్ చెప్పబోతూ ఉండగానే టేబుల్ మీద ఉన్న మరో గ్లాస్ తీసుకొని ఆ వాటర్ ఫోర్స్గా నవీన్ మొహం మీద కొడుతుంది. కిట్టు అదంతా చూసి అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చొని పెద్దగా నవ్వుతూ ఉంటారు. సుప్రియ మాత్రం ఆ పరిమాణానికి పక్కన ఉన్న పిల్లర్ చాటు నుంచొని ఏం జరుగుతుందో ఏంటో అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. నవీన్ సుప్రియ వైపు చూసి, నేను చెప్తున్నాను కదండి, మీరు వినిపించుకోకుండా ఎందుకు వాటర్ కొట్టారు అని నవీన్ బెక్కుమొహం వేసుకొని అడుగుతాడు. భాను కోపంగా, ఏం నువ్వు వాటర్ కొట్టిందే కాకుండా మళ్ళీ ఏది సోద చెప్తున్నావా? మళ్ళీ నేను నీకు వాటర్ కొడితే ఎలా ఉందో తెలిసిందా ఇప్పుడు అని భాను యాటిట్యూడ్గా అంటుంది. నవీన్ నవ్వుతూ ఉన్న కిట్టు వైపు చూసి, దుర్మార్గుడా, అంతా నీ వల్లరా, రూమ్కి పద, అక్కడ చెప్తా నీ పని అని తనలో తానే అనుకుంటూ సారీ అని చెప్పేసి, నేను రూమ్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా రావా అని కిట్టుని అడుగుతాడు. వెయిట్, వస్తాను, ఒక 10 నిమిషాలు ఆగు అని నవీన్ భానున్న గొడవని పిల్లర్ చాటు నుంచి తొంగి తొంగి చూస్తున్న సుప్రియ వెనకకు వెళ్ళి నిలబడి తన భుజం మీద చెయ్యి వేస్తాడు. సుప్రియ కాన్సన్ట్రేషన్ మొత్తం నవీన్ మీద ఇంకా భాను మీద ఉండటంతో కిట్టుని పెద్దగా గమనించదు. కిట్టు తన వెనకాల వెళ్ళి భుజం మీద చెయ్యి వేయడంతో ఒక్కసారిగా అదిరిపడి వెనక్కి తిరిగి ఫోర్స్గా చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. కిట్టు తన చెంప మీద చేయి వేసుకుని నేను అని చెయ్యెత్తలోపే సుప్రియ అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది. కిట్టు మనసులోనే, ఇప్పుడు తప్పించుకున్నా రేపు కాలేజ్లో దొరుకుతావుగా, అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ నవీన్ దగ్గరికి వచ్చి, ఇంకా వెళ్దామా, అయిపోయినాయా నీ కబుర్లు అని అంటాడు. నవీన్ కోపంగా భాను వైపు చూసి వెళ్ళిపోతాడు. భాను కూడా అంతే కోపంగా నవీన్ను చూసి పోరా అని అంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే పోరా అంటావు అని భాను మీదకు మళ్ళీ గొడవకి వెళ్తాడు. ఏంట్రా ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా?
నా గురించి నీకు తెలియదు రోయ్, నేను పెద్ద ఫైర్ అని అంటుంటే, అవును నువ్వు పెద్ద ఫ్రైడ్ కాదని ఎవరన్నారు, అందుకే ఇలా తయారయ్యావే, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పెద్ద డేంజరస్ అని నవీన్ అంటాడు. రేయ్ మాటలు ఎక్కువ అవుతున్నాయి, జాగ్రత్త, తన్నులు తింటావు అని భాను చేతి పిడికిలు బిగించి చూసింది. అబ్బో ఈవిడి గారి తంత మేము తన్నించుకునే వాళ్ళ కనిపిస్తున్నామా అని వెకిలిగా అంటాడు. భాను కోపంగా నేను అని నవీన్ కడుపులో గుద్దుతుంది. నవీన్ పొట్ట పట్టుకొని, ఒరే కిట్టు, నన్ను ఇక్కడ నుంచి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళరా, ఈ రాక్షసి నన్ను కడుపులో గుద్దింది, అసలు ఏం తింటున్నావే నువ్వు అని నవీన్ అంటాడు. రేయ్ ఇంకొక మాట మాట్లాడవే అనుకో, ఇంకొకటి ఇస్తా, మోసుకొని ఇక్కడ నుంచి దొబ్బే అని భాను అంటుంది. ఉండవే నీ సంగతి చెప్తా అని నవీన్ భాను వెంట పరిగెడతాడు. భాను నవీన్కి దొరకకుండా అక్కడంతా పరిగెత్తి ఉంటుంది. ఇంతలో హోటల్ మేనేజర్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని పెద్దగా అరవటంతో సుప్రియ మాత్రం ఏం తెలియనట్టు ఒక పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. భాను ఏం లేదు సార్, ఇతనని ఏదో చెప్పబోతూ ఎక్కడ మీకు జాబ్ చేయమని నేను చెప్పింది, అంతేకాని ఇలా వచ్చిన కస్టమర్స్తో గొడవ పడమనే కాదు, ఇలా చేస్తే మన హోటల్ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటుంది, మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని హోటల్ మేనేజర్ భానుని తిడతాడు. సుప్రియ మాత్రం ఏం తెలియనట్టు అమాయకురాల్లాగా ఒక పక్కన నిలబడి ఉంది. భాను సుప్రియ వైపు కోపంగా చూసి, అసలంతా నీ వల్లనే, వాడితో ఆ రోజు గొడవ పెట్టుకోకుండా ఉండుంటే ఈరోజు మనకి టార్చర్ ఉండేదా చెప్పు అని భాను సుప్రియ వైపు చూసి మనసులోనే అనుకుంటుంది. భాను మాటలు సుప్రియకి వినిపించినట్టుగానే సారీ అని చిన్నగా చెబుతుంది. నీ సారీ నాకేం అవసరం లేదు అని అలిగినట్టుగా ఫేస్ పక్కగా తిప్పుకొని మేనేజర్ వైపు చూసి, సారీ సార్, ఇంకోసారి ఇలా జరగనివ్వను అని భాను అంటుంది. నవీన్ మేనేజర్ వైపు చూసి, ఈమె చేత నాకు సారీ చెప్పించండి, అలాగే ఇంకోసారి ఇలా వచ్చిన కస్టమర్స్తో ప్రవర్తించొద్దని చెప్పండి అని నవీన్ ఇంకా మేనేజర్కి భాను మీద ఎక్కిస్తాడు. మేనేజర్ భాను వైపు చూసి, ముందు సారీ చెప్పు అని అంటాడు. భాను కోపంగా నవీన్ వైపు చూసి, సారీ సార్ అని అంటుంది. మేనేజర్ కూడా నవీన్ వాళ్ళకి సారీ చెప్పి, మీరు వెళ్ళండి సార్, ఇక నుంచి మా మిస్టేక్ లేకుండా చూసుకుంటాం అని వినయంగా వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. భాను వెళ్తున్న వాళ్ళ వైపే కోపంగా చూస్తూ ఉండటంతో మేనేజర్ భాను దగ్గరికి వచ్చి, ఎందుకు భాను ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. భాను మేనేజర్ వైపు చూసి, అన్నయ్య నీకు తెలియదా నా గురించి, నేను ఎప్పుడైనా ఎవరితో అలా ప్రవర్తించానా అని అంటుంది. కాదురా, మన పరిస్థితి ఏంటో నాకు తెలుసు, అవతల వాళ్ళకి తెలియదు కదా అని మేనేజర్ అంటుంటే, సరే అన్నయ్య, ఇంకోసారి ఇలా చెయ్యను అని అంటుంది. సుప్రియ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. భాను నవ్వుతూ సుప్రియను దగ్గరకు రమ్మని పిలిచి, నీకు తెలియదు కదా, మేనేజర్ మనకి అన్నయ్య అవుతాడు, ఎలా అంటే నేను ఒక అనాథని, ఈ అన్నయ్య కూడా అనాథ, మామిద్దరిపై ఒకే ఆశ్రమంలో పెరిగాం, అందుకే ఈ అన్నయ్య హోటల్ మేనేజర్ అయ్యాడు, నేను చదువుకుంటూ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అంతే, కేవలం అన్నయ్య వల్లే, ఎందుకంటే నా ఖర్చులు నేను జరుపుకోవాలని, లేకపోతే నాకు కష్టమైపోతుంది, నాకు చదువంటే చాలా ఇష్టం ప్రియ, అందుకోసమే నేను హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, ఇప్పుడు పైగా నాతో పాటు నువ్వు కూడా జాయిన్ అయ్యావుగా అని సంతోషంగా చెప్తుంది. సుప్రియకి భాను ఎలా పెరిగిందో ఆ విధానం మొత్తం తెలిసి తన మీద ఒక ఆరాధన భావం ఏర్పడుతుంది. అలాగే ఆ మేనేజర్ మీద కూడా మంచి ఒపీనియన్ కూడా ఉంటుంది. భాను మేనేజర్ వైపు చూసి, సరే అన్నయ్య, ఇంకా మేము వెళ్తాం అని అంటుంటే, సరేరా ఒక నిమిషం అని అతనికి వస్తున్న కాల్ మాట్లాడి, ఓకేరా మీరు బయలుదేరండి అని అంటుంటే, సరే అన్నయ్య అనే భాను సుప్రియను తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతుంది. హాస్టల్కి వెళ్ళిన సుప్రియ, అన్నయ్య పేరేంటి అని భానును అడిగితే, అతని పేరు సురేష్ అని భాను చెప్తుంది. అవునా, చాలా మంచివాళ్ళ ఉన్నారు అని సుప్రియ అంటుంటే, చాలా మంచివాడు, చిన్నప్పటి నుంచి నన్ను కనిపెట్టుకుని ఉన్నాడు అని భాను నవ్వుతూ చెప్తుంది. సుప్రియకి భాను మాటల్లో ఎక్కడో కొంచెం వెలితిగా అనిపించి, ఏమైంది భాను, ఎందుకు డల్ అయిపోయా, నువ్వు ఇలా డల్గా ఉంటే నేను అస్సలు చూడలేనే అని సుప్రియ అంటుంది. ఏం లేదు సుప్రియ, ఏదో కొంచెం లోన్లీగా అనిపించింది, అందుకే అలా ఉన్నాను, అంతకుమించి ఇంకేం లేదు, ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావుగా, నాకు అన్నయ్య నువ్వు ఉన్నారు అని భాను అంటుంటే, సుప్రియ నువ్వేం బాధపడకు, మా అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళని అమ్మా నాన్నలాగే అనుకో అని సుప్రియ చెబుతుంది. సుప్రియ మాటలకు భాను చిన్నగా నవ్వి సరే అని తల ఊపుతుంది. ఇంతలో భాను ఫోన్ తీసుకుని సుప్రియ వల్ల అమ్మా నాన్నకి కాల్ చేస్తుంది.
సుప్రియ ఆవిడ ఏదో టెన్షన్లో బాధలో ఉందని అర్థం చేసుకుని, అమ్మ ఏమయ్యింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏమయ్యిందని కంగారుగా అడుగుతుంది. ఆవిడ తమాయించుకొని, ఏం లేదమ్మా, ఇక్కడంతా బాగానే ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, తింటున్నావా, మీ ఆరోగ్యం బాగుందా అని సుప్రియ గురించి తెలుసుకుని వెంటనే కాల్ కట్ చేయబోతుంది. ఇంతలో సుప్రియ, అమ్మ నేను మాట్లాడుతుంటే ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు, నాన్నకి ఇవ్వు ఫోను, నేను నాన్నతో మాట్లాడతాను అని అంటుంటే, ఆయన లేరమ్మా అని తడబడుతూ బయటకు వెళ్ళారు, ఫ్రెండ్స్ వస్తాను చెప్తుంది. సుప్రియ, అదేంటమ్మా, నాన్నకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా అని అంటుంటే, అదే మన పక్కింటి ఆయన వచ్చారు, ఆయనతో బయటకు వెళ్ళారమ్మా అని సుప్రియ వాళ్ళ అమ్మగారు తడబడుతూ చెప్తారు. కానీ సుప్రియకి ఎందుకు అనుమానంగా అనిపించి, కానీ ఎక్కువ ఆవిడని ఇబ్బంది పెట్టలేక, సరే అమ్మా, ఎందుకు మీరు నాన్నగారు భోజనం చేశారా అని అడుగుతుంది. తిన్నాంరా అంటూ ఆవిడ కాల్ కట్ చేస్తుంది. సుప్రియ మనసు ఎందుకో దిగులుగా అనిపించి, ఎందుకు అమ్మ అంత కంగారు మాట్లాడుతుంది, నాన్నకు ఏమన్నా అయ్యిందా, వాడు నాన్నని ఏమన్నా చేశాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. సుప్రియ వల్ల అమ్మ ఏడుస్తూ, ఎందుకండి దానికి ఎన్ని కష్టాలు, మనం దాన్ని ఎంత దూరం పెంచినా ఈ దుర్మార్గుడు దాన్ని వదిలిపెట్టేలా లేడు అని ఏడుస్తుంది. ఆయన కూడా బాధపడుతూ, ఏం చేద్దాం, ఇలాంటి ఎదవ మా అక్క కడుపుని ఎలా పుట్టాడో ఏమో అని ఆయన కూడా బాధపడుతూ ఉంటారు. అంతలోనే సుప్రియ వాళ్ళ అమ్మగారు, ఏవండి మీ తలకి దెబ్బ తగిలింది కదా, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటుంది. పర్వాలేదు, ముందు అమ్మాయి ఎలా ఉంది అని అడిగితే, బాగుందండి, ఇక్కడ జరిగింది అమ్మాయికి చెప్పలేదు అని ఆవిడ అంటుంటే, సరే అని ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. సుప్రియ వాళ్ళ అమ్మగారు ఆలోచిస్తూ, వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇప్పుడంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాం, కానీ సుప్రియ ఎక్కడ ఉందో తెలుసుకుంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. సుప్రియ భుజం మీద చెయ్యి వేసిన భాను, ఏమయ్యిందే, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు భాను, ఎందుకో అమ్మ నన్ను సడన్గా వాళ్ళకి ఏదో అయినట్టుగా అనిపించింది, ఆందోళనగా ఉంది, అందుకే అలా ఉన్నాను అని అంటుంది. వాళ్ళకేమి అయి ఉండదే లే సుప్రియ, నువ్వు ఊరికన్నా టెన్షన్ పడకు, పద క్యాంటీన్ క్లోజ్ చేస్తే టైం అవుతుంది అని భాను సుప్రియను తీసుకొని క్యాంటీన్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళిన నవీన్ కిట్టు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. కిట్టు ఏం పట్టనట్టే బెడ్ మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని అటు ఇటు ఊపుతూ ఉంటాడు. నవీన్కి ఇంకా కోపం ఎక్కువైపోయి మగ్గులో వాటర్ తీసుకొచ్చి కిట్టు ఫేస్ మీద కొడతాడు. కిట్టు అది ముందే గమనించి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. వీడు మళ్ళీ తప్పించుకున్నాడు అని నవీన్ అసహనంగా ఫీల్ అవుతూ ఈసారి బకెట్లో వాటర్ తీసుకొని వస్తాడు. కానీ నవీన్ ముందు వాటర్ కొంచెం కింద పడి ఉంటాయి. ఆ వాటర్ మీద కాలు వేసిన నవీన్ స్లిప్ అయి కింద పడతాడు. ఆ బకెట్లో వాటర్ మొత్తం నవీన్ మీద పడతాయి. నవీన్ పరిస్థితి చూసిన కిట్టుకి నవ్వు ఎంతకి ఆగకపోతే పొట్ట గట్టిగా పట్టుకుని నవ్వుతూ ఉంటాడు. నవీన్ ఇంకా కోపం వచ్చి, ఎందుకురా నవ్వుతున్నావు, చేసిందంతా చేసావు నువ్వు, మధ్యలో నన్ను ఇరికిస్తావా, అసలు భాను దగ్గర ఇరికించిందే నువ్వు అని నవీన్ అంటాడు. కిట్టు ఎంతకీ నవ్వు ఆపకపోవడంతో నవీన్ కిట్టు కాలర్ పట్టుకుని, నువ్వే అనుకో నిన్ను కొడతా చెప్తున్నా అని బెదిరిస్తాడు. అయినా కిట్టు వెనుకుండా నవ్వుతూనే ఉంటే నవీన్ తన పిడికిలు బిగించి కిట్టు కడుపులో కొడుతూ ఉండగా కిట్టు అది గమనించి తన పీడికిని చేతుతో ఆపుతూ చెయ్యి మెలితిప్పి భుజం మీద గట్టిగా కొడతాడు. నవీన్కి చెయ్యి అంతా నొప్పిగా అనిపించి, నువ్వు దుర్మార్గుడివిరా అని తిడతాడు. కిట్టు ఏం పట్టించుకోకుండా నవీన్ బెడ్ మీద పడుకుంటాడు. నవీన్ కోపంగా మోసుకొని, నా బెడ్ మీద నుంచి లేరా, నీ బెడ్ మీదకి పో అని అంటాడు కిట్టు. కోపంగా నవీన్ వైపు చూసి, నా బెడ్ నువ్వే తడిపావు కాబట్టి ఈరోజు నీ బెడ్ మీద నువ్వే పడుకో, లేదంటే కింద పడుకో, అంతేకాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేస్తే నీ తాట తీస్తా అని కిట్టు వార్నింగ్ ఇస్తాడు. నవీన్ తిట్టుకుంటూ అటు పక్కకు జరుగు, నేను కూడా ఈ బెడ్ మీదే పడుకుంటా అని కిట్టు నెట్టేసి మరి ఆ బెడ్ మీద పడుకొని నిద్రపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టు కాలేజ్కి సుప్రియ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సుప్రియ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ కిట్టు వాళ్ళని చూసి ఏం పట్టించుకోకుండా వెళ్తారు. కిట్టు ఫాస్ట్గా వెళ్తున్న సుప్రియ చేయి పట్టుకొని అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్తాడు. సుప్రియ చెయ్యి వదిలేస్తూ, ఎందుకు నా చెయ్యి పట్టుకున్నా, వదులు అని అంటుంది. కానీ కిట్టు ఎంతకీ సుప్రియ చెయ్యి వదలకపోవటంతో ప్రియాకి విసుగొచ్చి, నీకెన్నిసార్లు చెప్పాలి పట్టుకోవద్దని, ఎందుకు నా చెయ్యి పట్టుకుంటున్నా, దూరంగా ఉండు అని కిట్టుని దూరంగా జరుగుతుంది. అయినా కిట్టు ఎంతకీ దూరం జరగకుండా తన దగ్గరికి వస్తూ ఉండటంతో సుప్రియకి తన గుండెంతా అదిరినట్టు అనిపిస్తుంది. కిట్టు తన దగ్గరికి వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటావు అని అంటాడు. సుప్రియ భయంగా, ప్లీజ్ సార్ నన్నేం చేయకండి, నేను మీ జోలికి రాను, ఈ రోజు నుంచి మీ కంటి కూడా కనిపించను, నేను నా చదువు కోసమే ఇక్కడికి వచ్చాను అని సుప్రియ అంటుంది. అవునా, నిజంగానా, అయితే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా చదువుకోవాలనుకుంటే నాది ఒక కండిషన్ అని కిట్టు అంటాడు. సుప్రియ ఆశ్చర్యంగా నోరు తెరిచి కిట్టు వైపు చూస్తూ, ఏంటి సార్ అది అని అంటుంది. ఒకటి, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇంకొకటి ఏంటంటే నేను లవ్ చేస్తున్నా అని కిట్టు అంటాడు.
సార్, మీరు అలా మాట్లాడకండి. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారని నాకు అర్థమవుతుంది. కానీ నా పరిస్థితి మీకు తెలియదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ప్లీజ్ సార్, నేను చదువుకోవటం నీకోసం మాత్రమే వచ్చాను. ఆ రోజు కూడా నేను కావాలని మిమ్మల్ని కొట్టలేదు. అర్థం చేసుకోండి అని సుప్రియ అంటుంది. కిట్టు సుప్రియ వైపు కోపంగా చూసి, నేను చెప్పడం ఇంతవరకు పూర్తవ్వలేదు. ఆయన ఎందుకు ఓ లొడలొడ వాగుతావు? ముందు నేను చెప్పేది విను అని కిట్టు సుప్రియకి ఇంకొకటి. రెండోది ఏంటంటే, నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడకూడదు. అంటే ఆ అబ్బాయిలతో నువ్వు భానుతో తప్ప ఇక్కడ ఎవరితో మాట్లాడినా నేను ఒప్పుకోను అని అంటాడు. ప్రియా మనసులో, అబ్బా వీడేంటి నా ప్రాణానికి, నేను ఎవరితో మాట్లాడతాను, వీడు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నాడు. సరే అయితే నేను ఇక్కడ ఎవరితో మాట్లాడను సార్, మీరు నాకు దూరంగా ఉన్నాడు, అదొక్కటి చాలు అని సుప్రియ అంటుంది. కిట్టు సుప్రియని వదిలేసి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ నాకు మాత్రమే అని అంటాడు. సుప్రియ తన మనసులోనూ, ఈ మెంటలోడి ఏంటో నా ప్రాణానికి అని అంటూ, ఆయన ఈ మెంటలోనే ఏమి లాభం అని వీడిని ఇలా రాస్తున్న ఈ రైటర్ని అనాలి అని అంటుంది. కిట్టు కోపంగా సుప్రియ వైపు చూసి, నువ్వు క్లాస్కి వెళ్తావా లేకపోతే ఇక్కడే ఉంటావా అని అరవటంతో సుప్రియ భయపడి, పోయి నేను క్లాస్కి వెళ్తాను సార్ అని సుప్రియ క్లాస్కి వెళ్తూ బాయ్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కిట్టు వెళ్తున్న సుప్రియ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సుప్రియ అని సీనియర్స్ ఏడిపిస్తూ ఉంటారు. అది తెలుసుకున్న కిట్టు సుప్రియని ఏడిపిస్తున్న సీనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి సుప్రియని సేవ్ చేస్తాడు. సుప్రియ కిట్టు మీద ఒక పాజిటివ్ ఫీల్ కలిగి తనలో ఫ్రెండ్షిప్ చేస్తుంది. కానీ కిట్టు మాత్రం సుప్రియని ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ సుప్రియ వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించి తన ప్రేమ గురించి కిట్టుతో చెప్పదు. ఫ్రెండ్షిప్గానే అతనితో ఉంటుంది. అలా వాళ్ళ డిగ్రీ పూర్తి చేసుకొని జాబ్ కోసం ట్రయల్స్ చేస్తూ ఉంటారు. ఇందులో కిట్టుకి ఒక కాఫీ షాప్లో కిరణ్కి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్న కిట్టు కనిపిస్తాడు. కిరణ్ అది గమనించి, మా ఆఫీస్లో జాబ్ ఉంది, నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చుగా అని చెప్పడంతో కిట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం సుప్రియకు చెప్పాలని కాల్ చేస్తాడు. సుప్రియ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటుంది. ఈరోజు నేను కనవాలి, నాకు జాబ్ ఆఫర్ వచ్చింది అని కిట్టు చెప్పడంతో సుప్రియ సంతోషంగా, అవునా, కాంగ్రాట్స్, ఎక్కడున్నారో చెప్పు, నేను నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి అని సుప్రియ కూడా సంతోషంగా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. నేను ఇప్పుడు కాఫీ షాప్లో ఉన్నా, తర్వాత మనం మీట్ అయ్యే పార్క్లో కలుద్దాం అని చెప్పేసి కిట్టు కాల్ కట్ చేసి కిరణ్తో మాట్లాడుతూ ఉంటాడు. సుప్రియ చాలా సంతోషంగా కిట్టుకి ఇప్పుడు జాబ్ వచ్చేసింది, అమ్మా నాన్న గురించే చెప్పి ఆ రాజేష్ గారి గురించి కూడా చెప్పి నా ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి అని హ్యాపీగా కిట్టుకి ప్రపోజ్ చేయాలి అని చాలా సంతోషంగా కిట్టుకి ఇష్టమైన బ్లూ కలర్ సారీ కట్టుకొని రెడీ అవుతుంది. అంతలో వాళ్ళ హాస్టల్ రూమ్లో డోర్ కొట్టడం వినిపించి ఎవరు అని ఓపెన్ చేసిన సుప్రియ రాజేష్ డోర్ బయట నిలబడి, ఏంటి ఎక్కడికో ముస్తాబయ్యావు, అక్కడ నన్ను ఒక్కడనే వదిలేసి నువ్వు ఇక్కడికి రావడం నాకు నచ్చలేదు అని రాజేష్ అంటాడు. సుప్రియ భయంగా, ప్లీజ్ అలా అనకు, నాకు భయంగా ఉంది బావా, నేను ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చాను అని సుప్రియ ఎంత నచ్చ చెప్తున్నా వినకుండా సుప్రియని రూమ్లోకి డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడే రూమ్కి వచ్చిన భాను అక్కడ రాజేష్ని చూసి, ఎవర్రా నువ్వు లేడీస్ హాస్టల్కి వచ్చి మా ప్రియాని ఏడిపిస్తున్నావు అని భాను అడగటంతో రాజేష్ కోపంగా భాను వైపు తిరుగుతాడు. భాను సుప్రియకి, నువ్వు ఎక్కడి నుంచి పారిపో, వీడి సంగతి నేను చూసుకుంటాను అని భాను సుప్రియకి సైగ చేస్తుంది. భాను చెప్పినట్టుగానే సుప్రియ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ కింద రాజేష్ వచ్చేటప్పుడు అతనితో పాటు వచ్చిన నలుగురు సుప్రియ వైపు పరిగెడుతూ ఉంటారు. అలా ఎంతసేపు వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చూసినా సుప్రియకు అది వీలు పడగా తన చీర కాళ్ళకి అడ్డుపడి కింద పడిపోతుంది. భాను కోపంగా చెంప మీద ఏడ్చిపెట్టి కొట్టి అక్కడి నుంచి ఫాస్ట్గా సుప్రియ వెనకే పరిగెడతాడు రాజేష్. సుప్రియ కింద పడిపోవటం గమనించి ఆ నలుగురు సుప్రియని చుట్టుముట్టి, ఏంటి వదన, మా అన్న నుంచే ఎస్కేప్ అవుదామని అనుకుంటున్నావా, అది నీ వల్ల కాదు అని అందరూ వెగలిగా నవ్వుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ సుప్రియని జీప్లో ఎక్కించుకొని వెళ్ళబోతూ ఉంటాడు. సుప్రియ విసురుగా వదిలించుకొని పరిగెడుతూ ఉంటుంది. నువ్వు ఎంత దూరమో తప్పించుకోలేవు అని రాజేష్ సుప్రియ వెంట పెడతాడు. సుప్రియ వాళ్ళ నుంచి తప్పించుకోవాలని అటుగా వస్తున్న కారుకి అడ్డంగా వెళ్తుంది. ఆ కారు విక్రమ్దే అవ్వటంతో ఎవరు అని ఆ కార్ డోర్ తీసుకుని బయటకు వచ్చిన విక్రమ్కి ఎదురుగా సుప్రియ కనిపించడంతో విక్రమ్కి ఏమీ అర్థం కాక, అమ్మ ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. సుప్రియ విక్రమ్ని చూసి భయపడుతూ, నన్ను ఏం చేయకండి అని వెనక్కి తిరిగి చూసి రాజేష్ను చూసి భయపడుతుంది. విక్రమ్ కంగారుగా, నువ్వు అలా భయపడకమ్మా, నేను మీ అన్నయ్య లాంటి వాడిని, నువ్వంత కంగారు పడకు, ఏమయ్యింది, ఎందుకు ఇలా ఫాస్ట్గా పరిగెడుతున్నావు అని లాలనగా అడుగుతాడు. సుప్రియ భయంగా వెనక్కి తిరిగి చూస్తూ, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్తుంది. విక్రమ్ కోపంగా, ఎవరమ్మా అని అటువైపు చూస్తాడు.
రాజేష్ వాళ్ళ సుప్రియ దగ్గరికి వస్తూ ఉంటారు. విక్రమ్ సుప్రియకి అడ్డుగా నిలబడి, ఎవరా నువ్వు ఇలా ఆడపిల్లలు వెంబడి పడుతున్నావు, సిగ్గు లేదా నీకు అని విక్రమ్ అంటాడు. హలో బాస్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. తను నా భార్య, తనకి కొంచెం మతిస్థిమితం ఉండదు. తను మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చింది అని రాజేష్ విక్రమ్కి అబద్ధం చెప్తాడు. విక్రమ్ సుప్రియ వైపు చూసి తన కండిషన్ కొంచెం చూడటానికి కూడా అలాగే అనిపించడంతో, అవునా సరే అయితే మీరు ఈ అమ్మాయిని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా సుప్రియ విక్రమ్ చేయి పట్టుకొని, వెళ్ళొద్దు, నన్ను కాపాడండి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ సుప్రియని చూసి, ఎందుకురా భయపడుతున్నావు, నీకు తొందరగా తగ్గిపోతుంది, వీళ్ళు నేనేమి చెయ్యరు అని నచ్చ చెప్తాడు. సుప్రియ ఏడుస్తూ, ప్లీజ్ సార్, వీళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళ అమ్మానాన్నని బెదిరించి నన్ను కొట్టి హింసిస్తున్నారు, వాళ్ళ ఊర్లో అలా చేస్తున్నారని నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను, ఇక్కడికి కూడా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు, ప్లీజ్ సార్ నన్ను కాపాడండి అని సుప్రియ ఏడుస్తుంది. సుప్రియ మాటలు విక్రమ్కి బాధగా అనిపించి, సరేరా నువ్వేం భయపడకు, అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను అని చెప్పడంతో సుప్రియ తల ఊపుతూ, లేదు, వీళ్ళ నుంచి మీరు నన్ను ఇప్పుడే కాపాడాలి అని అంటుంది. రాజేష్ సుప్రియ చెయ్యి పట్టుకొని విసురుగా తన వైపు లాగి సుప్రియ చెంప మీద కొడతాడు. రాజేష్ సుప్రియని అలా కొట్టడం నచ్చని విక్రమ్ కోపంగా రాజేష్ కాలర్ పట్టుకొని తన మొహం మీద పిడికిలు బిగించి ఒక పంచ్ చేస్తాడు. రాజేష్ విక్రమ్ పంచ్ పవర్ తట్టుకోలేక కింద పడిపోతాడు. పక్కన ఉన్న నలుగురు విక్రమ్ వైపే అలాగే చూస్తూ ఉంటారు. కింద పడిన రాజేష్ ఆ నలుగురి వైపు చూసి, దీని అమ్మబాబు చనిపోయినట్టే, దీన్ని కూడా చంపేయండ్రా అని రాజేష్ అంటాడు. సుప్రియ అప్పటి వరకు తన అమ్మానాన్న ప్రాణాలకి ప్రమాదమని అని అనుకున్న ఊహలో ఉన్న సుప్రియకి నిజంగానే వాళ్ళ అమ్మానాన్నలు చనిపోయారు అన్న నిజం తెలుసుకొని అక్కడికక్కడే కూలబడిపోతుంది. విక్రమ్ కోపంగా నలుగురిని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, మీరు ఆడపిల్ల మీద చెయ్యి వేస్తారా అని ఒక్కొక్కరిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతాడు విక్రమ్. అంతలో అక్కడికి విక్రమ్ బాడీగార్డ్స్ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. సుప్రియ ఏడుస్తూ అమ్మ అని పెద్దగా అరుస్తూ గుండెల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తల్లి తండ్రి లేని పెయిన్ విక్రమ్కి తెలుసు కాబట్టి విక్రమ్ కూడా సుప్రియకి సర్ది చెప్పలేకపోతాడు. అంతలో భాను ఆ ప్లేస్కి చేరుకొని సుప్రియ దగ్గరికి వెళ్ళి తనని లేపుతుంది. సుప్రియ పెద్దగా ఏడుస్తూ భానుని హత్తుకొని, అమ్మ నాన్నని వాడు చంపేశాడంట అని ఏడుస్తూ చెప్తుంది. ప్రియకి ఎంతకి ఏడుపు ఆగకపోవడంతో ఇంకా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. భానుకి తను ఓదార్చడం అసలు రావట్లేదు. విక్రమ్ సుప్రియని కారులో కూర్చోబెట్టి తన్ని అని భానుకి చెప్పడంతో భాను సుప్రియని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెడుతుంది. సుప్రియ కొంచెంసేపు అలాగే ఏడుస్తూ కారులో స్పృహ కోల్పోతుంది. భాను భయంగా, సార్ సుప్రియ స్పృహ కోల్పోయింది అని చెప్పడంతో విక్రమ్ సుప్రియని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. కొంచెం సేపటికి హాస్పిటల్కి వెళ్ళిన విక్రమ్ వాళ్ళ డాక్టర్ సుప్రియను చెక్ చేసి తను చాలా వీక్గా ఉంది, పైగా తను ఏదో వినకూడని వార్త విన్నట్టుగా ఉంది, అందుకే తనకి ఇలా అయ్యింది, తను చాలా జాగ్రత్తగా చూసుకోండి అని, పైగా తనకి ఒక డిజీజ్ ఉందని చెప్తాడు. విక్రమ్, ఏంటి డాక్టర్ ఆ డిజీజ్ అని డాక్టర్ అడుగుతాడు. తను ఎక్కువగా ఏడ్చినా స్ట్రెస్కి గురైనా తన ప్రాణాలు పోతాయి, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న తనని అలా జాగ్రత్తగా చూసుకున్నట్టు ఉన్నారు అని డాక్టర్ చెప్తాడు. సుప్రియ కొంచెం సేపటికి మెలకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న భాను సుప్రియ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడగటంతో, బాగానే ఉంది, నేను వెంటనే కిట్టును కలవాలి, అమ్మ నాన్న గురించి చెప్పాలి అని ఏడుస్తూ చెప్పడంతో, అప్పుడే అక్కడికి వచ్చిన నువ్వు హాస్పిటల్లోనే 1 వీక్ ఉండాలి, నీకు బాగా రెస్ట్ అవసరం, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని విక్రమ్ ఆర్డర్ వేయడంతో, సార్ ప్లీజ్ నేను అతన్ని ప్రేమించాను అని సుప్రియ ఏదో చెప్తూ ఉన్నా విక్రమ్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, ఇక్కడి నుంచి నువ్వు కదలకూడదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాడీగార్డ్స్ ఆ నలుగురిని ఇంకా రాజేష్ని తీసుకొని విక్రమ్ గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పటికే రాజేష్ ఆ గార్డ్స్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ నలుగురిని తీసుకుని విక్రమ్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. విక్రమ్ గార్డ్స్ వైపు చూసి వాడేడి అని అడగడంతో, వాడు తప్పించుకున్నాడు సార్, మేము కారులోని ఎక్కించి వస్తున్నాం, వాడి కార్ల నుంచి డోర్ తీసుకుని దూకేశాడు, మేము వెనక్కి తిరిగి వెళ్ళినా మాకు వాడు కనిపించలేదు అని గార్డ్స్ చెప్పడంతో, వాడు ఎక్కడికి పారిపోతాడు, మీరు సుప్రియని కనిపెట్టుకొని ఉండండి అని చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విక్రమ్ ఆ నలుగురిని కొట్టి సుప్రియ గురించి మొత్తం తెలుసుకుంటాడు. అక్కడి నుంచి విక్రమ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. భాను చేత సుప్రియకి తెలియకుండా కిట్టుకి కాల్ చేపించి తన వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్ళింది అని చెప్పిస్తాడు. విక్రమ్ అలా ఎందుకు చేశాడంటే సుప్రియకు ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా అవసరం, అందుకు అలా విక్రమ్ భాను చేత చెప్పిస్తాడు. కిట్టు సుప్రియ కోసం పార్కులో వెయిట్ చేస్తూ తన కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో భాను కాల్ చేసి సుప్రియ ఇలా వాళ్ళ ఊరు వెళ్ళింది అని చెప్పడంతో కిట్టుకి సుప్రియ అంటే కోపం పెరిగిపోతుంది. అప్పటి నుంచి సుప్రియని అసహించుకుంటూ ఉంటాడు.
అలా జరిగింది మొత్తం భాను చెప్పడంతో కిట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తను ప్రేమించిన సుప్రియ జీవితంలో ఇలా జరిగిందా అని తనని తానే నిందించుకుంటూ, అంతా నా వల్లే, నేను కనుక అప్పుడు తనకి సపోర్ట్గా ఉంటుంటే తనకి ఇలా జరిగి ఉండేదే కాదు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సుప్రియ మళ్ళీ భయపడుతూ, నన్నేం చేయకండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది. భాను ఫాస్ట్గా సుప్రియ దగ్గరికి వెళ్ళి, ఏం కాలేదురా, నువ్వు ఫ్లాట్లోనే ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా, విక్రమ్ సార్కి కాల్ చేయనా అని అంటుంటే, వద్దు వద్దు అన్నయ్యని డిస్టర్బ్ చేయకు అని సుప్రియ కంగారుగా అంటుంది. కిట్టు సుప్రియ వైపు బాధగా చూస్తూ, సారీ, నేను చేసిన తప్పుకి నువ్వు ఈరోజు ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు నేను నిజంగా తెలుసుకొని ఉంటే నీకు తోడుగా ఉండేవాడిని, కానీ అంత నా మిస్టేకే. నేను ప్రేమించాని అనుకున్నానే, కానీ నిజంగానే నేను ప్రేమించి ఉంటే నేను నీ దగ్గరే ఉండేవాడిని. కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అది భాను మాటల్లో నాకు అర్థమయ్యింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా గురించే కలవరించావని నాకు భాను మాటల్లో స్పష్టంగా అర్థమయ్యింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ప్రియా, నేను ఉన్నంత వరకు నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా. ఈ రోజు నుంచి నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని సుప్రియ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. సుప్రియ భాను ఒళ్ళో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుప్రియ కాళ్ళ మీద ఎవరో చేయి పడేసరికి అటువైపు చూస్తుంది. అక్కడ కిట్టు కనిపించేసరికి ఆశ్చర్యంగా కిట్టు వైపు చూసి అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది. కొంచెం సేపటికి సుప్రియ భాను వైపు చూసి, చెప్పావా అన్నట్టు అడగటంతో, భాను మొత్తం చెప్పేశాను అని చెప్తుంది. సుప్రియ ఇంకేం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉండటంతో కిట్టు బాధగా, సారీరా, నన్ను క్షమిస్తావు కదా అని సుప్రియ కాళ్ళు పట్టుకోబోతుంటే సుప్రియ కాళ్ళు లాక్కొని గట్టిగా కిట్టుని హత్తుకొని ఏడుస్తుంది. సుప్రియ ఈ 3 ఏళ్లలో తను ఎంత బాధపడిందో అని అర్థం చేసుకుని, నేను చాలా తప్పు చేశానురా, నన్ను క్షమించు. ఈ జీవితం మొత్తం నువ్వు చెప్పినట్టే వింటాను, నీ మీద కోపం కూడా తెచ్చుకోను, ప్లీజ్ రా, నువ్వు ఇలా ఏడవకు, నేను తట్టుకోలేను అని కిట్టు తన భుజం మీద చెయ్యి వేసి నెమురుతూ ఉంటాడు. కొంచెంసేపటికి స్థిమితపడి కిట్టుని దూరంగా నటి కోపంగా చూస్తూ ఉంటుంది. భాను సుప్రియ అలా చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వంట చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కిట్టు కంగారుగా సుప్రియ వైపు చూసి, ఏమైందిరా ఇప్పుడు, నేనేం చేశానని అలా ఉంటున్నాం అని అమాయకంగా అడుగుతాడు. సుప్రియ అంటే కోపంగా కిట్టు వైపు చూస్తూ, నన్ను నువ్వు చాలా మాటలే అన్నావు, ఆయన నేనేదో తప్పు చేసిన దానిలాగా నన్ను చూసావు, పైగా నన్ను ఎన్ని మాటలు అన్నా అవన్నీ నేను ఎలా మర్చిపోతాననుకున్నావు? నేను ఇంకా నీ గురించి విక్రమ్ అన్నయ్యతో చెప్పలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేదంటే నిన్ను కూడా ఆ రాజేష్ని పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని సుప్రియ అంటుంది. అవునా, మా బావగారు నన్ను అలా ఏం చేయలేరే అని అంటాడు కిట్టు. విక్రమ్ని బావగారని పిలవటంతో ఆశ్చర్యంగా అతన్ని అయితే చూస్తూ ఉంటుంది. సుప్రియ అలా ఎందుకు చూస్తుందో అర్థం కాక, ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నాకంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కాబట్టి నన్ను విక్రమ్ అన్నయ్య సేవ్ చేసి తన దగ్గరే జాబ్ ఇప్పించి తన చెల్లిలా చూసుకుంటున్నాడు కాబట్టి నేను విక్రమ్ అన్నయ్య అని పిలుస్తున్నాను. మీరెందుకు విక్రమ్ సార్ని బావగారు అని పిలుస్తున్నారు అని అడుగుతుంది. కిట్టు నవ్వుతూ, అది ఒక సర్ప్రైజ్, నీకు రేపు చూపిస్తాను, రేపు రెడీగా ఉండు, విక్రమ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటాడు. నీకు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తే నా కోసం విక్రమ్ అన్నయ్య ఇక్కడికి వస్తాడు, నీతో నేను రాను అని మొండిగా చెప్పేసి సుప్రియ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. కిట్టు ప్రియాని ఎన్నో మాటలని బాధ పెట్టడం గుర్తుకు వచ్చి, ఐఎమ్ సారీరా, నేను నిజంగా నా మాటలతో నేను చాలా బాధ పెట్టాను, కానీ అప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నన్ను నువ్వు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావని అనుకున్నా, పైగా నా ప్రేమ అర్థం చేసుకోకుండా నన్ను మోసం చేసావని అనుకున్నా, నీ లైఫ్లో ఎంత జరిగిందని నాకు తెలియదురా అని తనలో తానే అనుకుంటూ, ఇప్పుడు సుప్రియ నన్ను ఎన్ని మాటలన్నా నేను మాత్రం తన్ని చెయ్యి వదిలిపెట్టను అని బలంగా నిర్ణయం తీసుకొని భానుతో చెప్పేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. కృష్ణ ఒక లిస్ట్ చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. నిత్య కిచెన్లోకి రూమ్లోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. శారదగా నేను ఎలా చేయాలో చెప్తాను, నువ్వు చేస్తావా అని అనడంతో, ఏం అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఏదో నాకు నచ్చినట్టే చేస్తాను అని నిత్య శారద గారిని అక్కడి నుంచి పంపించేస్తుంది. నిత్యకి సంధ్య ఒకసారి వంట చేసేటప్పుడు తన బియ్యం కడిగి పెట్టడం చూసి, అది రైస్ అనుకుంటా అని వెళ్ళి రైస్ ఓపెన్ చేసి తనకి ఎంత వేయాలో తెలియక బియ్యం ఎక్కువ వేసేస్తుంది. అలాగే కడిగిన వాటర్ తగ్గించి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెడుతుంది. అక్కడే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఉండటం గమనించి అవన్నీ కట్ చేసి ఒకటి ఫ్రై అని ఇంకొకటి సాంబార్ అని ఏవేవో వంటలు చేసి కిచెన్ మొత్తం చండాలం చేస్తుంది. నిత్య చేసిన వంటలన్నీ టేబుల్ మీద సర్ది శారద గారిని పిలిచి, మీ సార్ని పిలిచి భోజనం పెట్టండి అని చెప్తుంది. శారద గారి కిచెన్ బయట నుంచి నిత్య వండిన వంటలు చూసి, ఈ వంటలు తింటే సార్ పని అవుట్ అని అనుకొని చేసేదేం లేక వెళ్ళి కృష్ణ రూమ్ డోర్ కొడుతుంది. కృష్ణ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఏమయ్యింది అని అడగటంతో, సార్ భోజనానికి రండి అని చెప్పేసి శారద గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
కృష్ణ కొంచెం సేపటికి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చొని నిత్య వైపు చూస్తాడు. నిత్య సోఫాలో కూర్చొని ఉండటం గమనించి, ఏంటి బొట్టి పెట్టి స్పెషల్గా చెప్పాలా, వచ్చి వడ్డించు అని అంటాడు. నిత్య కృష్ణ మళ్ళీ ఎక్కడ కొడతాడని చెప్పి భయమేసి ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఎదురుగా ఉన్నాడు ప్లేట్ తెప్పి పెట్టి తన చేసిన వంటల మీద ప్లేట్లో వడ్డిస్తుంది. కృష్ణ అక్కడ ఉన్న వంటలు చూసి ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోతాడు. నిత్య మనసులోనే ఏమైంది వీడికి ఇలా ఫ్రీజ్ అయిపోయాడు, వంటలు చూసి భయం వేసిందా ఏంటి, వీడికైనా అలా ఉండలేదులే అని అనుకుని సార్ వడ్డించమంటారా అని అంటుంది. కృష్ణ నిత్య వైపు అలాగే సూటిగా చూస్తూ ఉంటాడు. నిత్య ఏమైంది సార్, అన్నం వడ్డించనా అని అంటుంది. కృష్ణ ఇంకలాగే చూడటంతో నిత్యకి ఏం చేయాలో తెలియక తన చేతులు నిలుపుకుంటూ ఉంటుంది. ఎంతలో కృష్ణ తేరుకుని నిత్య వైపు సూటిగా చూస్తూ, నిజం చెప్పు, ఇది నువ్వు అన్నం అనుకునే ఉండవా అని ఒక బౌల్ వైపు చూపించి అడుగుతాడు. అవును సార్, ఇది రైసే, మీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని అడుగుతుంది. కృష్ణ మనసులో ఆ విక్రంగాడి మీద పగ తీర్చుకోవడానికి నేను దీన్ని పెళ్లి చేసుకుంటే ఇది నన్నే చంపే ప్లాన్ వేసిందా అని ఆ బౌల్ వైపు చూసి, ఇది నిజంగా అందం రైసేనా, మరేంటి ఇంత నల్లగా ఉంది అని అడుగుతాడు. ఏమో సార్ నాకు తెలియదు అని నిత్య అమాయకంగా చెబుతుంది. నిత్య మాటలకు అక్కడ ఉన్న శారద గారు పెద్దగా నవ్వుతుంది. శారద గారు అలా నవ్వటం చూసిన కృష్ణ సీరియస్గా ఆమె వైపు చూడటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఆ బౌల్ ఏంటి పాప అని కృష్ణ అడగటంతో ఇది పప్పు సార్ అని అంటుంది. అవునా, మరి ఏంటి ఎన్ని నీళ్ళు ఉన్నాయి అంటే అది అని నిత్యకు ఏం చెప్పాలో తెలియక బొర్రగోక్కుంటూ ఉంటుంది. కృష్ణ నిత్య వైపు చూసి, నిజం చెప్పు, నన్ను నువ్వు చంపేయాలని ఫిక్స్ అయ్యావు కదా అని అడుగుతాడు. నిత్య లేదు సార్, నేను అలా ఎందుకు చేస్తాను అని అంటుంది. కానీ మనసులో మాత్రం నిజంగా నాకు అవకాశం దొరికితే నేను చంపి ఇక్కడి నుంచి పారిపోతా దుర్మార్గుడా అని తిట్టుకుంటుంది. కృష్ణ నిత్య మనసులో మాటలు విన్నట్టుగానే, నీకంత అవకాశం ఉండదులే, కానీ ఇప్పుడు వండిన వంటలన్నీ నువ్వే తినాలి అని అంటాడు. నిత్య ఫేస్ విరక్తిగా పెట్టి, నేను తినను అని అంటుంది. ఎందుకు తినవు, నువ్వు తిని తీరాలి, నేను అది చూడాలి. నేను ఎక్కడికి తీసుకువచ్చింది సుఖపెట్టడానికే కాదు, కష్టపెట్టాలని తీసుకొచ్చాను. కానీ తిరిగి నువ్వే నాకు చుక్కలు చూపించాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను, నోరు మూసుకొని తిను అని కృష్ణ ఆర్డర్ వేస్తాడు. నిత్య మనసులోనే, దున్నపోతాడా, నన్నే ఈ ఫుడ్ తినమంటావా, నాకు వచ్చి రాని వంట ఏదో నువ్వు అడిగావని కష్టపడి చేశా, దానికి నన్ను ఇది తినమంటావా, నేను అది తింటే ఉంటాననుకుంటున్నావా, వామ్మో నా వల్ల కాదు, అసలైన వంట మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేను తినను అని మనసులో అనుకుంటూ సార్ అర్జెంట్ అని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది నిత్య. కృష్ణ నిత్య అలా మాటలు వింటూ మోహన్ అక్కడ నిలబడిపోయి తన పొట్ట పట్టుకొని పెద్దగా నవ్వుతూ ఉంటాడు. కృష్ణ కోపంగా మోహన్ వైపు చూసి, ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు. అయినా మోహన్ ఎంతకీ తన నవ్వు ఆపకపోవటంతో కృష్ణ కోపంగా మోహన్ స్టమక్లో ఒక పంచ్ ఇస్తాడు. మోహన్ ఆయన తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక కృష్ణ కొట్టిన పంచుని తన పొట్ట పట్టుకొని సోఫాలో కూలబడి ఇంకా అలాగే నవ్వుతూ ఉంటాడు. శారదమ్మ గారు కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి మోహన్కి ఇస్తాడు. శారద గారు కూడా నవ్వుతూ ఉండటం గమనించి కృష్ణ తనలో తాను ఉడుక్కుంటూ, మీ ఇద్దరికి పిచ్చి పట్టిందరా, ఎందుకలా నవ్వుతున్నారని సీరియస్గా అడుగుతాడు. పిచ్చి పట్టింది మాకు కాదురా, నీకు. తనకి వంట రాదు అని తెలిసి కూడా తన చేత వంట చేయించావు. సరే, ఆ వంట ఎలా ఉంటుందో తెలిసి కూడా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నావు. నీ డేరింగ్కి ఒప్పుకోవచ్చు అని మోహన్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ గారు ఏం జరిగిందని అడగటంతో శారద గారు జరగని విషయం చెప్తారు. ధీరజ్ కూడా నవ్వటంతో కృష్ణ కోపంగా గెస్ట్ రూమ్ వైపు వెళ్తాడు. నిత్య బెడ్ మీద కూర్చొని తన అలుపు తీర్చుకుంటూ, అమ్మో నిజంగా ఆ ఫుడ్ నేను తింటే ఇంకేమన్నా ఉందా, అయినా వీడికి మెంటలా, ఆ ఫుడ్ అలా ఉండడం చూసి కూడా నన్ను ఫుడ్ తినమంటున్నాడు, వండింది నేనే అనుకో, కానీ నాకే భయం వేసింది అని తనలో మనసులో తానే అనుకుంటూ, అయినా ఆ ఫుడ్ ఎలుకల ముందు కలిపి వీడికి పెట్టాలి, చచ్చి ఊడుకుంటాడు ఎదవా అని తిట్టుకుంటూ ఉంటుంది. కృష్ణ నిత్య మాటలు వింటూ రూమ్ డోర్ దగ్గర నిలబడి నిత్య వైపు కాల్ చేసేలా చూస్తూ ఉంటాడు. మన నిత్య పాప తన ఫ్లోలో తను తిట్టుకుంటూ పోతూ ఉంటుంది. ఎదురుగా ఉన్న కృష్ణని పట్టించుకోదు. కృష్ణ కోపంగా నిత్య దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని ఫోర్స్గా మీదకి లాక్కుంటాడు. హఠాత్తుగా జరిగిన పరిమాణానికి నిత్య ఫ్రీజ్ అయిపోయి అలాగే తన పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అలాగే కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. కృష్ణ అలా లాగేటప్పుడే తనకి ఎందుకు ఒకసారి కిరణ్ గుర్తుకొచ్చి తన మనసంతా బాధగా అనిపించి కృష్ణని దూరంగా నెట్టి అక్కడే కింద కూలబడి పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ నిత్య వైపు కోపంగా చూసి, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని సీరియస్గా అడుగుతాడు. ఆయన నిత్య ఏం మాట్లాడకుండా ఇంకా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
కృష్ణకి చిరాగ్గా అనిపించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిత్య ఏడుస్తూ తన మనసులో తానే ఐఎమ్ సారీ కిరణ్ అని 100 సార్లు కిరణ్కి చెప్తూనే అలాగే ఏడుస్తూ అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటుంది. కిరణ్కి ఎందుకో మైండ్ సరిగా అనిపించక తన మైండ్ అంతా గందరగోళంగా అనిపించి కార్ తీసుకుని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. కిరణ్ రోడ్డు మీద వెహికల్స్ పట్టించుకోకుండా ఫాస్ట్గా నడపటంతో ఎదురుగా ఒక స్కూటీ కృష్ణ గారి అడ్డు రావటంతో కృష్ణ చూసుకోకుండా ఆ స్కూటీని గుద్దేస్తాడు. ఆ స్కూటీ మీద ఉన్న అమ్మాయి కింద పడిపోయి తనకి దెబ్బలు తగులుతాయి. కిరణ్కి అప్పుడు స్పృహలోకి వచ్చి అయ్యో ఎవరికో తెలియకుండా యాక్షన్ చేసేసానే అని కంగారుగా కార్ దిగి స్కూటీ దగ్గరికి వెళ్ళి ఆ స్కూటీని పైకి లేపి ఆ అమ్మాయిని పైకి లేపుతాడు. ఆ అమ్మాయి కాళ్ళు చేతులు గీసుకుపోయి చేతులంతా బ్లడ్ వస్తూ ఉంటుంది. కిరణ్కి తన మీద తనకి కోపం వచ్చి వేరే ఆలోచనతో డ్రైవింగ్ చేసి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేశానే అని ఆ అమ్మాయిని ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. స్కూటీ పక్కన పార్క్ చేసి తన హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. డాక్టర్ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి తనకి పర్వాలేదు, కాకపోతే హ్యాండ్స్కి గీసుకుపోవటం వల్ల తనకి 1 వీక్ రెస్ట్ అవసరం, ఇంకొక 1 అవర్లో తన స్పృహలోకి వస్తుంది, ఈ 1 వీక్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కిరణ్ ఆ అమ్మాయి దగ్గరికి కూర్చొని తనకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని చూస్తూ ఉంటాడు. అలాగే టైం గడుస్తూ ఉండగా ఆ అమ్మాయికి స్పృహ వచ్చి కొంచెం కదులుతుంది. కృష్ణ పక్కనే ఉన్న నర్సుని పిలిచి ఈ అమ్మాయిని చెక్ చేయండి. నర్స్ ఆ అమ్మాయిని చెక్ చేసి ఇప్పుడంతా ఓకే సార్, మీరు తనతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అని నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ అమ్మాయి ఎదురుగా నిలబడి సారీ అండి, నేనేదో పరధ్యానంలో ఉండి మీకు యాక్సిడెంట్ చేశాను అని చెప్తాడు. ఆ అమ్మాయి కృష్ణ వైపు చూసి నీకు బుద్ధి ఉందా, కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా కార్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు, ఎవరి ప్రాణం తీయడానికి రోడ్డు మీదకి వచ్చావని సీరియస్ అవుతుంది. కృష్ణ అమ్మాయి ఏం తిట్టినా సైలెంట్గా ఉండి సారీ మేడం, నేను కావాలని చేయలేదు, మీరు అర్థం చేసుకోండి అని కిరణ్ అంటుంటే సర్లే అని సైలెంట్ అయిపోతుంది. నా పేరు కృష్ణ, మీ పేరేంటి అని అడుగుతాడు. ఆ అమ్మాయి నా పేరు మానస అని చెప్తుంది. నైస్ నేమ్ అండి, మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ చెప్తారా, నేను వాళ్ళకి కాల్ చేస్తాను, వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉంటారు, నాకు అర్జెంట్ వర్క్ ఉందని కృష్ణ చెప్పడంతో మానస కోపంగా కృష్ణ వైపు చూసి ఏంటి ఎక్స్ట్రాలా, నువ్వు హాస్పిటల్ చేర్పించేంత మాత్రాన నీ బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నావా, నేను హాస్పిటల్లో ఉన్నంత వరకు, పైగా నేను రికవరీ మామూలుగా ఉండే అంతవరకు మొత్తం బాధ్యత నీదే, నా పేరెంట్స్ నెంబర్ నేను నీకు ఇవ్వను అని కోపంగా సమాధానం చెబుతుంది. అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి అని కృష్ణ ఏదో చెబుతూ ఉండగా ఇంకా చాలా ఈ 1 వీక్ మీరే నన్ను చూసుకోవాలి అని మానస అంటుంది. కృష్ణ కోపం తెచ్చుకుంటూ ఏంటండి చెప్తే అర్జెంట్ చేసుకోరా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, మీరు మీ ఫ్రెండ్స్కి అయినా కాల్ చేయండి అని సీరియస్గా అరుస్తాడు. మానస ఓయ్ యాక్సిడెంట్ చేసిందే నువ్వు, అలాగే నా పూర్తి బాధ్యత నీది, అంతేకాని నువ్వేంటి రివర్స్లో నా మీద అరుస్తున్నావు, ఎక్స్ట్రా చేసేవనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని మానస బెదిరిస్తుంది. కృష్ణ కోపంగా నీకు నచ్చినట్లు చేసుకో, నేను మాత్రం ఇక్కడ నుండి వెళ్తున్నా అని కృష్ణ డాక్టర్కి తను జాగ్రత్తగా చూసుకోండి, రేపొచ్చి కలుస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మానస తనలోనే తాను నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మానస ఎందుకు అలా నవ్వుతుంది అంటారు. సంధ్య విక్రమ్తో ఏదో మాట్లాడాలని తన దగ్గరికి వస్తుంది. విక్రమ్ వర్క్ చేసుకుంటూ తన వైపు చూసి ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. సంధ్య తడబడుతూ అది మరి సార్ మరి మన నిత్యాన్ని ఎప్పుడు తీసుకొని వస్తారు అని అడుగుతుంది. విక్రమ్ సంధ్య వైపు అలాగే చూస్తూ నిత్య అని తీసుకురావటం అంటే ఏంటి అని అర్థం సంధ్యని అడుగుతాడు. అది ఈ పెళ్లి నిత్యకి ఇష్టం లేదు కదా సార్, నిత్యాన్ని పెళ్లి చేసుకున్న అతనితో విడాకులు ఇప్పించి మన నిత్యాన్ని తీసుకువచ్చి కిరణ్ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అంటుంది. విక్రమ్ కోపంగా సంధ్య మీద చెయ్యెత్తుతాడు. సంధ్య భయపడిపోతూ అలాగే తీసుకొని ఉండిపోతుంది. సంధ్య భయాన్ని గమనించిన విక్రమ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, ఒకసారి అమ్మాయి మడలో తాళి పడ్డాక తన చావైనా బ్రతికైనా తాళి కట్టిన వాడితోనే ఉండాలి, వాడు ఎలాంటి వాడైనా సరే అని విక్రమ్ అంటాడు. అది కాదు సార్, వాళ్ళు మన నిత్యాన్ని ఎంత టార్చర్ చేస్తున్నారు అని నాకు కొంచెం భయంగా ఉంది, అందుకే అలా అన్నాను, అంతకు మించి ఏం లేదు, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి సార్ అని నిత్య భయపడిపోయి చెప్తుంది. విక్రమ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి సంధ్యని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన వెన్నునెమ్మతో నుదుటి మీద ముద్దు పెట్టి కృష్ణ చాలా మంచివాడు, తన కోపంలో అలా చేస్తున్నాడు, నిత్యాన్ని బాగా చూసుకుంటాడు, మనం కిరణ్ గురించి ఆలోచిద్దాం, వాడిని ఇప్పుడు ఎలా నిత్య ఆలోచనల నుంచి బయటకు తీసుకురావాలో అని ఆలోచించు, అంతేకా నిత్య గురించి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని విక్రమ్ సంధ్యకి హామీ ఇస్తాడు.
సంధ్య సరే అన్నట్టు తల ఊపుతుంది. సరే ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు మనం ఒక చోటికి వెళ్ళాలి అని విక్రమ్ అంటాడు. సంధ్య ఆశ్చర్యంగా ఎక్కడికి సరే అని అడుగుతుంది. రామచంద్రపురం అని విక్రమ్ చెప్తాడు. సంధ్య భయంగా వణికిపోతూ ఇప్పుడు ఆ ఊరు ఎందుకు సార్, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని సంధ్య అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కిరణ్ కృష్ణ నేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయే, కొంచెం చూసుకోండి. మనకు పెళ్ళయింది సంధ్య, మన కులదైవం అక్కడే ఉంది. అలాగే నిత్య కూడా పెళ్ళయింది కాబట్టి ఈరోజు అట్ల మీద అమ్మవారికి అభిషేకం చేయం. నేను కృష్ణని కలిసి విషయం చెప్తాను, వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు. మనం మాత్రం వెళ్ళి అభిషేకం చేసి వద్దాం, మనకున్న కొన్ని చిరాకులనే తగ్గుతాయి అని విక్రమ్ మళ్ళీ తన ల్యాప్టాప్ తీసుకుని వర్క్లో పడిపోతాడు. సంధ్య భయంగా బెడ్ మీద పడుకొని మళ్ళీ ఇప్పుడు ఈ ఊరికి వెళ్తే పిన్ని బాబాయ్ ఏం చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ మానసాని తిట్టుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో భారతి గారు కాల్ చేసి ఇంటికి రారా అని పిలవడంతో ఓకే అమ్మ వస్తున్నా అని కాల్ కట్ చేసి ఎవరు లేని లోన్లీ ప్లేస్లో కార్ ఆపి స్టీరింగ్ మీద తలవాల్చి అలాగే కొంచెంసేపు ఉంటాడు. ఇంతలో విక్రమ్ బాడీ గార్డ్స్ కిరణ్కి సిగ్నల్ ఇవ్వడంతో కార్ స్టార్ట్ చేసుకున్నట్టు వైపు వెళ్తాడు. కిరణ్ వాళ్ళకి కాల్ చేసి ఏం జరిగిందని అడగటంతో సార్, ఒక 6 సంవత్సరాల చిన్న పాపని కిడ్నాప్ చేశారు, వాళ్ళు చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఓకే, వాళ్ళు మీరు పట్టుకున్నారని కిరణ్ అడుగుతాడు. లేదు సార్, వాళ్ళ సిగ్నల్ ఎక్కడ ఉందో దొరికింది, ఒక గోడంలో పిల్లల్ని బంధించారు అని విక్రమ్ బాడీ గార్డ్స్ కిరణ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కిరణ్ ఆ ప్లేస్కి చేరుకొని అక్కడంతా పరిశీలనగా చూస్తూ ఉంటాడు. కిరణ్కి దూరంగా విక్రమ్ బాడీ గార్డ్స్ ఉంటారు. అక్కడ పిల్లలందరికీ మంచి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రలోకి పంపిస్తారు. ఆ పెద్ద ట్రక్ వచ్చి పిల్లలందరినీ ఆ ట్రక్లోకి ఎక్కిస్తారు. కిరణ్ గన్లో బుల్లెట్స్ నింపుకుంటూ ఒక్కొక్కరిని కొడుతూ ఆ ట్రక్ దగ్గరికి చేరుకుంటారు. ఆ ట్రక్ దగ్గర ఒక 50 మంది పిల్లలు పైగా రౌడీలు ఉండడం గమనించారు. వీళ్ళని ఎలా కొట్టాలని ఆలోచిస్తూ ఏదైతే అది జరిగింది, ముందు పిల్లలు ఇంపార్టెంట్ అని కిరణ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందరినీ కొడుతూ ఉంటాడు. అందులో ఒకడు కిరణ్ కత్తి పొడవటంతో రాబోతూ ఉండగా ఆ కత్తిని ఒక చెయ్యి వంచి ఆపుతుంది. కిరణ్ రౌడీలను కొడుతూ ఇటువైపు తిరిగి చూసేసరికి కృష్ణ ఆ కత్తి పోటుకి పట్టుకొని ఉంటాడు. కిరణ్ ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసి అలాగే నిలబడతాడు. కృష్ణ కూడా వచ్చిన రౌడీలను ఇష్టం వచ్చినట్టు కొడుతూ నిత్యం మీద ఉన్న కోపమంతా అక్కడ తీర్చుకుంటూ ఉంటాడు. కిరణ్ విక్రమ్ బాడీ గార్డ్స్కి కాల్ చేసి రమ్మని చెప్పడంతో వాళ్ళు వచ్చి పిల్లలందరినీ తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. కిరణ్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పడానికి తన దగ్గరికి వస్తుంటే కృష్ణ కోపంగా కిరణ్ వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకీ అక్కడ కృష్ణ ఎలా వచ్చాడని అనుకుంటున్నారా? నేను చెప్తా పదండి. నిత్య మీద కోపంతో పైగా ఆ రోజంతా ఫుడ్ లేకపోవడం వల్ల బాగా ఆకలిగా అనిపించి రెస్టారెంట్కి వెళ్దామని బయటికి వస్తాడు. శారద గారి ఫుడ్ రెడీ అయ్యింది బాబుగారు, తిందూ రండి అని పిలుస్తుంది. కృష్ణ శారద గారి వైపు చూసి ముందు తనకి ఏమైనా పెట్టండి, నేను బయటికి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి మోహన్ అక్కడే ఉన్న తన వైపు చూడకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు. శారద గారు, ఈ అమ్మాయి అంటే కృష్ణబాబుకి ఇష్టం అనుకుంటా, అందుకే అంత ప్రేమ చూపిస్తున్నారు అని శారద గారు అనుకుని మోహన్ వైపు చూస్తుంది. నేను వాడితో పాటు బయటకు వెళ్తాను అని శారదకి చెప్పేసి బయటకు పరిగెత్తిన మోహన్కి అప్పటికే కార్ తీసుకొని కృష్ణ వెళ్ళిపోవటం కనిపిస్తుంది. కృష్ణ అసలు ఈ విక్రమ్ గాడి సంగతి ఎలా తేల్చాలి? అనవసరంగా వాడి మీద కోపంతో వాడి చెల్లిని బెదిరించి మరి పెళ్లి చేసుకున్నా, ఇదేమో వంటతో నన్ను చంపేసేలా ఉంది అని తనలో తానే అనుకుంటూ సడన్గా అటువైపు వెళ్తున్న కృష్ణ అని గమనించి ఈ టైంలో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? వీడు ఆ విక్రమ్ గాడు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు వీడు ఏమైనా చేస్తున్నాడో చూద్దాం. వీడు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఇది మీడియాస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు, అప్పుడే ఆ విక్రమ్ గాడి పరువు ఇంకా పోతుంది అని మనసులో అనుకుంటూ కిరణ్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలా కృష్ణ కిరణ్ దగ్గరికి వచ్చి తను చేస్తున్న మంచి పనికి కృష్ణ హెల్ప్ చేస్తాడు. వెళ్తున్న కృష్ణ వైపు అయోమయంగా చూస్తూ ఉన్న కిరణ్కి విక్రమ్ కాల్ డిస్టర్బ్ చేస్తుంది. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటుంటే ఏమైందిరా డల్గా ఉన్నావు అని అడుగుతాడు. అది ఏం లేదురా, ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చాను అని జరిగింది మొత్తం చెప్తాడు. అదేంటి మరి గార్డ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అడుగుతాడు. ఏమోరా నాకు తెలియదు అని కిరణ్ చెప్పేసి సరే నేను ఇంటికి వెళ్తున్నా, అమ్మ రమ్మంది అని కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ తన వాచ్ చూసుకొని అయ్యో గార్డ్స్ నాకు ఆల్రెడీ సిగ్నల్ పంపించారు, నేను ఆఫీస్ వర్క్లో చూసుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు. మానస తనలో తానే మురిసిపోతూ మళ్ళీ కిరణ్ ఎప్పుడు చూస్తాను అని ఆరాటపడుతూ ఉంటుంది. కృష్ణకి హ్యాండ్ పెయిన్ కనిపించి మోహన్కి కాల్ చేసి అర్జెంటుగా నేను పంపించిన లొకేషన్కి రారా అని పిలుస్తాడు. మోహన్ సరేరా వస్తున్నా అని చెప్పడంతో నీతో పాటు డ్రైవర్ని కూడా తీసుకునిరా అని కృష్ణ చెప్తాడు. సరే ఇప్పుడు డ్రైవర్ ఎందుకు అని మోహన్ అడుగుతూ ఉంటే కృష్ణ ఇంకేం చెప్పకుండా కాల్ కట్ చేసేస్తాడు. మోహన్ మనసులోనే ఈ ఎదవ ఇప్పుడు ఏం చేశాడో ఏంటో ఎవరికీ అర్థం కాదు అని డ్రైవర్ని తీసుకొని కృష్ణ పంపించిన లొకేషన్కి వెళ్తాడు.
మోహన్ అక్కడికి వెళ్ళేటప్పటికే కృష్ణ కార్ బ్యానెట్ మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. మోహన్ కృష్ణ దగ్గరకు వెళ్ళి, ఏమైందిరా ఇప్పుడు, ఎందుకు డ్రైవర్ని కూడా తీసుకురమ్మన్నావు అని అడుగుతూ ఉన్న కృష్ణ చెయ్యి వైపు చూస్తాడు. కృష్ణకి బ్లడ్ పోతున్న అసలు స్పృహ లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటంతో మోహన్ కోపంగా కృష్ణని కార్ బ్యానెట్ మీద నుంచి కిందకి లాగి ఈ చెంప మీద బలంగా కొడతాడు. అయినా కృష్ణ ఏం పట్టనట్టు అలాగే నిలబడిపోతే డ్రైవర్ ఫాస్ట్గా ఫస్ట్ ఎయిడ్ తీసుకురా అని చెప్పడంతో డ్రైవర్ కార్లోనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి మోహన్కి ఇస్తాడు. మోహన్ కృష్ణ చేయి క్లీన్ చేసి తనకి కట్టు కడతాడు. మోహన్ అంతా చేస్తూ ఉన్న కృష్ణ చిన్న నవ్వుతో మోహన్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మోహన్ కోపంగా కృష్ణ వైపు చూసి, ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు, అసలు ఏమయ్యింది, ఎందుకు ఈ దెబ్బ తగిలింది అని మోహన్ కంగారుగా అడుగుతాడు. కృష్ణ నవ్వుతూ, అదేం లేదురా అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు చెప్తావా ఇంకొకటి వెయ్యమంటావా అని మోహన్ కోపంగా అనడంతో, చెప్తాను రాగు, మళ్ళీ ఇంకో చెంపని కూడా రెడ్ రోజులా చేసేలా ఉన్నావు అని కృష్ణ నవ్వుతూ అంటాడు. ఇప్పుడు నువ్వు నా అంచకుండా చెప్పకపోతే అదే జరుగుతుంది అని మోహన్ కోపంగా అరుస్తాడు. సరే అని కిరణ్ పిల్లల కోసం ఫైట్ చేస్తూ ఉంటే తన అడ్డగా వెళ్ళిన విషయం మోహన్కే చెప్తాడు. మోహన్కి కూడా అది మంచి పని అనిపించి, సరే ఇంటికి వెళ్దాం పద అని కృష్ణని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. కిరణ్ ఇంటికి వెళ్తూ డాక్టర్కి ఒకసారి కాల్ చేసి మానస పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు. డాక్టర్స్ తనకి ఇప్పుడు నార్మల్గానే ఉంది, కాకపోతే తనకు తగిలిన దెబ్బల వల్ల తనకి రెస్ట్ అవసరం అని చెప్పాం అని డాక్టర్ చెప్తారు. సరే అయితే అని కిరణ్ కాల్ కట్ చేసి ఇంటికి వెళ్తాడు. 2 రోజులకి పీకిపోయిన కొడుకు మొహం చూసి భారతి గారు బాధగా ఏడుస్తూ, ఎందుకురా కిరణ్ ఇలా అయిపోతున్నావు, నువ్వు ఇలా ఉంటే మా పరిస్థితి ఏంట్రా అని భారతి గారు ఎమోషనల్గా ఉంటారు. కిరణ్ నవ్వుతూ, ఇప్పుడు నాకేమయ్యిందమ్మా, నేను బాగానే ఉన్నాను, నువ్వే అనవసరంగా కంగారు పడుతూ ఉన్నావు, నీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనం రేపు రామచంద్రపురం వెళ్తున్నాం అని కిరణ్ చెప్తాడు. అవునా, ఇప్పుడు అక్కడికి ఎందుకురా అని భారతి గారు అడగటంతో, అది విక్రమ్ మనల్ని కూడా తీసుకురమ్మన్నాడు అని చెప్పడంతో భారతి గారు ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా సరే మీరు ఎలా అంటే అలా అని ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టు ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి సుప్రియ రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు. భాను వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి కిట్టు వైపు చూస్తుంది. కిట్టు సుప్రియ ఏం చేస్తుంది అని అడుగుతాడు. తను లేడు, తన టెంపుల్కి వెళ్ళిందని భాను చెప్పడంతో, అవునా, ఏ టెంపుల్కి అని కిట్టు అడుగుతాడు. భాను తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కిట్టు వైపు చూస్తూ, నీకు తెలియదా అని అడుగుతుంది. కిట్టు ఆశ్చర్యంగా నాకెలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ, ఓకే నాకు గుర్తొచ్చింది బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా సుప్రియ ఉన్న టెంపుల్కి స్టార్ట్ అవుతాడు. భాను చిన్నగా నవ్వుకొని ఇప్పటికైనా తన లైఫ్లోని స్ట్రగుల్ పోయి సుప్రియ హ్యాపీగా ఉండాలని దేవుడికి మొక్కుకొని తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సుప్రియ దేవుని మెట్ల మీద గుడి మెట్ల మీద కూర్చొని అలజడిగా ఉన్న తన మనసుకు స్థిమిత పనిపించి అలాగే మెట్ల మీద మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని తల ఆంచి కూర్చొని చూస్తూ ఉంటుంది. కిట్టు గుడి లోపలికి వచ్చి సుప్రియని చాలాసేపు గమనించి తన పక్కన కూర్చొని సుప్రియ భుజం మీద చెయ్యి వేస్తాడు. సుప్రియ ఒక్కసారిగా అదిరిపాటు కనిపించి కిట్టు చెయ్యి విదిలిస్తుంది. నా చెయ్యి విరిగిపోయింది అని అరవడంతో సుప్రియ కిట్టు వైపు తిరిగి, నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. అదేం లేదు, ఊరికే నేను ఒకసారి మా బావ వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి వచ్చాను అని అంటాడు. రే అసలు ఎవడరా నువ్వు, ఊరికే నా వెంట పడుతున్నావు, ఇంకోసారి నాతో మాట్లాడని ట్రై చేసావనుకో, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావని మా విక్రమ్ అన్నయ్యకి కంప్లైంట్ చేస్తా, నీ ఇష్టం అని సుప్రియ బెదిరిస్తుంది. సరే పద వెళ్ళి ఇప్పుడే కంప్లైంట్ ఇద్దువు నా మీద అని సుప్రియ చేయి పట్టుకొని తన బైక్ దగ్గరికి లాక్కొని వస్తాడు. సుప్రియ అసహనంగా ఫీల్ అవుతూ, నీ బైక్ నేను ఎక్కను అని అంటుంది. కిట్టు యాటిట్యూడ్గా నవ్వుతూ, ఇప్పుడు నువ్వు నా బైక్ ఎక్కలేదు అనుకో, ఇక్కడే అందరూ చూస్తూ ఉండగానే నేను నీకు ముద్దు పెట్టేస్తాను, నీ ఇష్టం, నోరు మూసుకొని పైకి ఎక్కి కూర్చుంటే నీకే మంచిది అని సుప్రియకి వార్నింగ్ ఇస్తాడు. సుప్రియ మనసులోనే వీడి వేషాలు అని కిట్టుని తిట్టుకుంటూ చేసేదేం లేక బైక్ ఎక్కి కూర్చుంటుంది. 1 గంట విక్రమ్ ఇంటికి సుప్రియని తీసుకొని వెళ్తాడు. మార్నింగ్ లేచిన సంధ్య తను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని కొంచెం ప్రశాంతంగా అనిపించి కాఫీ కలిపి ధనంజయ్ గారికి ఇంకా విక్రమ్ గిరిధర్కి అనుకుంటా తీసుకొని వెళ్తుంది. అప్పటికే విక్రమ్ లేకపోవడంతో సంధ్య విక్రమ్ని ఎంత లేపుతున్నా అతనిలో కదలికలు మెదలు ఉండదు. విసుగొచ్చిన సంధ్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ సంధ్య చెయ్యి పట్టుకొని ఫోర్స్గా తన మీదకి లాక్కుంటాడు. హఠాత్తుగా జరిగిన పరిమాణానికి సంధ్య భయపడిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని బెడ్ మీదకు తోసి తన మీదకు చేరుతూ, ఏంటి మొగుడికి కనీసం గుడ్ మార్నింగ్ చెప్పాలని కూడా నీకు తెలియదా అని విక్రమ్ అంటాడు. విక్రమ్ మాటలకు సంధ్య తడబడుతూ, సార్ మీరేం చేస్తున్నారు, ముందు
నా మీద లెగవండి అని సంధ్య విక్రమ్ని నెట్టాలని చూస్తుంది. కానీ విక్రమ్కి సంధ్య అసలు పక్కకు నెడుతున్నట్టే అనిపించడం పోవటంతో సంధ్య చేతులు పట్టుకొని తన చేతితో 2 చేతులు లాక్ చేసి సంధ్య నడుం మీద ఒక చెయ్యి వంచి ఇప్పుడు చెప్పు అని అంటాడు. విక్రమ్ సంధ్య నడుం మీద చెయ్యి వేసేసరికి సంధ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే బిగుసుకుపోయి విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్య బొగ్గ మీద ముద్దు పెట్టి చెప్పు బంగారం, ఏదో మాట్లాడుతున్నావుగా, ఏంటి సంగతి అని విక్రమ్ కళ్ళు ఎగరయ్యటంతో సంధ్య అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్నది కాస్త తన బలాన్నంతా ఉపయోగించి విక్రమ్ని ఒక్క తోపు తోసేస్తుంది. సంధ్య అలా తోస్తుంటే విక్రమ్కి నవ్వొచ్చింది. సరే, తనకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుందిలే, మరి ఎందుకు మార్నింగ్ తను ఏడిపించడం అని విక్రమ్ కొంచెం పక్కకు జరిగినట్టు జరుగుతాడు. సంధ్య మనసులోని అమ్మయ్య, వీడిని పక్కకు నెట్టేశాను, నా దగ్గర ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని తనలో తానే మురిసిపోతూ ముందు ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చూస్తుంది. విక్రమ్ సంధ్య ఆలోచనలు పసిగట్టినట్టుగానే చెప్తా దీని సంగతి అనుకొని ఆదమర్చినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. సంధ్య ఫాస్ట్గా బెడ్ దిగి వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయి సంధ్యని మళ్ళీ తన మీదకి లాక్కుంటాడు. ఈసారి ఇంకా ఆశ్చర్యపోతూ విక్రమ్ వైపు బయలుగా చూస్తూ ఉంది. విక్రమ్ నవ్వుతూ ఏంటి బంగారం, తప్పించుకోవాలనుకుంటున్నావుగా, ఇప్పుడు తప్పించుకో చూద్దాం అని అంటాడు. సార్ వదిలేండి, నా కిచెన్లో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని సంధ్య అంటుంది. సరే వదిలేస్తా, కానీ నాకు ఒక ముద్దు పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళు, తర్వాత నేను అస్సలు డిస్టర్బ్ చేయను అని విక్రమ్ సంధ్యను టీజ్ చేస్తూ ఉంటాడు. సార్ ఏంటి మీరు పొద్దున్నే ముద్దు అంటూ టార్చర్ చేస్తున్నారు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నా కిచెన్లో పని ఉందని సంధ్య సీరియస్గా చెప్పాలనుకున్నా విక్రమ్ చూపులకి తన మాట రాక తన నోట్లో తానే గొనుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ముద్దు పెడుతున్నావా లేదా అని విక్రమ్ సీరియస్గా చూడటంతో సంధ్య చేసేదేం లేక సరే మీరు కళ్ళు మూసుకోండి అని అంటుంది. విక్రమ్ చురుగ్గా సంధ్య వైపు చూసి నేనే కళ్ళు మూసుకుంటే ఇక్కడ నుంచి పారిపోవాలని చూస్తున్నావా, నో అది జరగని పని, నేను కళ్ళు మూసుకోను అని విక్రమ్ అంటాడు. అది కాదండి, నేను నిజంగా అలా అనుకోలేదు, మీరు కళ్ళు మూసుకోండి అని సంధ్య ఎంత బ్రతిమలాడుతున్నా విక్రమ్ నేను కళ్ళు మూసుకోనంటే మూసుకోను, ఎన్ని సినిమాలో చూడలేదు హీరోయిన్ని హీరో కళ్ళు మూసుకో అని చెప్పి తీరా ముద్దు పెడుతుంది అని దగ్గరకు వచ్చినట్టే వచ్చి పారిపోవటం అని విక్రమ్ అంటాడు. సంధ్య ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, నేను నిజంగా చెప్తున్నానే సంధ్య అంటున్నా కూడా విక్రమ్ అసలు సంధ్య మాటలు వినిపించుకోడు. సంధ్య మనసులోనే రాక్షసుడు, నేను ఎలా అయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని అనుకుని కానీ ఈ దుర్మార్గుడు ముందే పసిగట్టాడు అని విక్రమ్ని తన మనసులోనే బండబూతులు తిట్టుకొని ఉంటుంది. నిన్ను తిట్టుకుంది చాలే కానీ ముందు ముద్దు పెట్టు అని విక్రమ్ అంటాడు. సంధ్య ఇంకా తప్పదన్నట్టుగా అనిపించి విక్రమ్ దగ్గరికి వచ్చినట్టుగానే వచ్చి విక్రమ్ని నెట్టి అదిగో మావయ్య వచ్చారు, ఇలా చూస్తే బాగోదు అని అంటుంది. అవునా అని అటు తిరిగిన విక్రమ్ని అక్కడ ధనంజయ్ గారు కనిపించారు. అటువైపు తిరిగిన సంధ్య ఇక్కడ లేకపోవడం చూసి ఎక్కడికి పోతావు నా దొరకకుండా అని తనలో తాను నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. సంధ్య ఫాస్ట్గా మెట్లు దిగి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసుకొని ఆపకుండా బాటిల్ని తాగేస్తుంది. అదురుతున్న తన గుండె మీద చెయ్యి వేసుకొని అమ్మో ఏంటినా ఇలా తయారవుతున్నారు అని అనుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటంలో పడిపోతుంది. విక్రమ్ రెడీ అయి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని కిచెన్లో వంట చేస్తూ ఉన్న సంధ్య వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. సంధ్యకి వంట చేస్తూ ఎవరో తనని చూడటం గమనించి ఎవరు అనేది తిరిగిన సంధ్యకి విక్రమ్ కోపంగా చూడటం గమనించి అమ్మో ఈయనేంటి ఇంత కోపంగా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ సంధ్య వెనుకగా వచ్చి దాన్ని హత్తుకోవటం తెలిసి అలాగే బిగుసుకుపోయి ఉంటుంది. విక్రమ్ సంధ్య చెవులు ఇంకా ఎంతసేపు ఇలా స్టాచ్యూలో ఉంటావు, దోశ మాడిపోతుంది అని చెప్పడంతో సంధ్య ఫాస్ట్గా పెనం మీద ఉన్న దోశ తిప్పుతూ విక్రమ్ వైపు తల తిప్పి చూస్తుంది. విక్రమ్ సంధ్య మెడ మీద ముద్దు పెట్టి ఏంటి అలా చూస్తున్నావు, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలనా, అది నీ వల్ల కాదు, కానీ ఇందాక మిస్ అయిన ముద్దు ఇప్పుడు కావాలి అని విక్రమ్ అంటుంటే ప్లీజ్ అండి నేను వంట చేస్తున్నాను కదా, కావాలంటే మీకు తర్వాత ఇస్తాను, ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, మావయ్య గారు చూస్తే బాగోదు అని అంటుంది. విక్రమ్ సంధ్య నడుం చుట్టూ 2 చేతులు వేసి తను ఇంకా దగ్గరకు లాక్కుంటూ నిజమా, సరే అయితే నువ్వు తర్వాత ఇవ్వు, నేను ఇప్పుడే ఇచ్చేస్తా అని విక్రమ్ సంధ్య పెద్దలను అందుకోబోతున్న టైంకి కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరు వచ్చుంటారు అని అనుకొని విక్రమ్ ఇష్టంగా పక్కకు వెళ్ళటంతో సంధ్య నవ్వుతూ టిఫిన్ ప్రిపేర్ చేయడంలో పడిపోతుంది. లోపలికి వచ్చిన కిట్టుని ఇంకా సుప్రియను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు విక్రమ్.
హాయ్ బావగారు ఎలా ఉన్నారు అని పలకరించడంతో విక్రమ్ చిన్న నవ్వుతో బాగున్నాను అని తలవూపుతూ పక్కన ఉన్న సుప్రియ అన్నయ్య అంటూ విక్రమ్ని సైడ్ హక్ చేసుకుంటుంది. విక్రమ్ సుప్రియ తలనిమరి ఎలా ఉన్నావురా ఇప్పుడు, నీ హెల్త్ బాగుందా అని లాలనగా అడుగుతాడు. హా అన్నయ్య చాలా బాగుంది, ఒకసారి నేను చూసి వెళ్దామని వచ్చాను అని సుప్రియ అంటుంది. సరే రండి కూర్చోండి అని విక్రమ్ సుప్రియ వాళ్ళను అక్కడ కూర్చోబట్టి సంధ్య అని పిలుస్తాడు. కిట్టు వద్దు బావగారు, అక్క ఎక్కడ ఉందో చెప్పండి, నేనే వెళ్ళి కలుస్తాను అని కిట్టు అంటుంటే అదిగో మీ అక్క కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది, ఎంత వద్దని చెప్పినా వినదు అని విక్రమ్ అసహనంగా అంటాడు. పాపం మా విక్రమ్ బాబుకి మిస్ అయిన ఫీల్లో ఉన్నాడులే, అందుకే అలా అసహనంగా అంటున్నాడు. సరే మీరు మాట్లాడుతూ ఉండండి బావగారు, నేను అక్క దగ్గరికి వెళ్ళి వస్తాను అని కిట్టు సంధ్య దగ్గరికి వెళ్ళి తన కళ్ళు మూస్తాడు. కిట్టు చేత స్పర్శ తెలిసిన సంధ్య నవ్వుతూ కిట్టు అని అంటుంది. అక్క గుర్తుపట్టావా అని అంటాడు. నా తమ్ముని నేను ఎలా మర్చిపోతానురా అని ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ అంటూ కిట్టుతో మాటల్లో పడిపోతుంది. అక్క నీతో ఒక విషయం చెప్పాలి, అలాగే నేను ఒకరిని పరిచయం చెయ్యాలి అని కిట్టు అంటాడు. సంధ్య ఆశ్చర్యంగా అవునా ఎవరా ఇంతకీ ఆ అమ్మాయి ఆ అబ్బాయా అని సంధ్య ఆట పట్టిస్తుంది. అమ్మాయి అక్క నేను తనని ప్రేమించాను కిట్టు చెప్తాడు. సంధ్య ఆశ్చర్యంగా ఏది ఇది ఎప్పటి నుంచిరా, నాకు ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు అని సంధ్య అనుమానంగా అంటుంటే అంటే అక్క కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను నీకు చెప్పలేదు, అవి మా మధ్య క్లియర్ అయ్యాయి, అందుకే నీకు ఈరోజు దాన్ని పరిచయం చేయడానికే తీసుకువచ్చాను అని సంధ్యకి చెప్తాడు. అవునా సరే అయితే పద, టిఫిన్ రెడీ అయ్యింది, అందరూ తినేసి మాట్లాడుకుందాం అని సంధ్య కిట్టుని ఇంకా విక్రమ్ వాళ్ళకి ధనంజయ్ గారిని పిలిచి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. విక్రమ్ సుప్రియని కూడా తినమని చెప్పడంతో సుప్రియకి తినాలని లేకపోయినా విక్రమ్ చెప్పాడని తప్పక టిఫిన్ తింటుంది. సంధ్య సుప్రియ వైపు చూసి చాలా లక్షణంగా ఉంది అని అనుకుని కిట్టి వైపు చూసి సూపర్గా ఉంది అమ్మాయి అని చెప్తుంది. విక్రమ్ సుప్రియతో మాట్లాడుతూ అవునరా భాను ఏం చేస్తుంది, తను కూడా తీసుకురావాల్సింది, చూసి చాలా రోజులు అవుతుంది అని విక్రమ్ అంటాడు. అన్నయ్య నేను టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను, కావాలంటే భాను రేపు ఆఫీస్లో మీట్ అవ్వమని చెప్తాను అని అంటుంది. సంధ్యకి సుప్రియ విక్రమ్ని అన్నయ్య అని పిలిచినప్పుడు ఆశ్చర్యంగా అనిపించి అలాగే చూస్తూ ఉంటుంది. సంధ్య విక్రమ్ వైపు చూసి ఏంటి అన్నట్లు అడగటంతో నేను నీకు తర్వాత చెప్తాను అని కళ్ళతోటి సైగ చేస్తుంది. సంధ్య సరే అన్నట్టు అందరికీ టిఫిన్ కొసరి వడ్డిస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. సంధ్య ఏమైంది ఇప్పుడు, మీరు ఎందుకు ఇంత సీరియస్గా చూస్తున్నారు అని అంటుంది. నీకు వేరే సపరేట్గా చెప్పాలా, నోరు మూసుకొని కూర్చో అని సంధ్య చెయ్యి పట్టుకొని లాగి తన పక్కనే కూర్చోబెట్టుకొని సంధ్యకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. కిట్టుకి మనసులోనే చాలా సంతోషంగా ఉంటుంది. సంధ్య ఇంత గొప్పంటి కోడలై తన భర్త తన చిన్నపిల్లలా చూసుకోవటం తనకి చాలా నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి రాజ్యం దగ్గర పడిన కష్టాలు ఇప్పటి నుంచి మన సంధ్యకు లేవు అని తన మనసులోని విక్రమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేస్తాడు. సుప్రియ విక్రమ్ వైపు చూసి అన్నయ్య ఎవరు ఈ అమ్మాయి అని అడగటంతో ఈ అమ్మాయి పేరు సంధ్య, నా భార్యమ్మ, రీసెంట్గా మాకు మ్యారేజ్ అయ్యింది అని విక్రమ్ చెప్తాడు. అవునా అన్నయ్య, మరి నాకు చెప్పలేదు, నన్ను మ్యారేజ్కి ఇన్వైట్ కూడా చేయలేదు అని సుప్రియ అలిగినట్టుగా ఫేస్ పెడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయట ప్రపంచానికి తెలియలేదురా, అంతే, అంతకు మించి ఇంకేం లేదు, అయినా ఇప్పుడు తెలిసింది కదా అని విక్రమ్ అంటుంటే నిజంగా వదిన చాలా అందంగా ఉంది అని సుప్రియ అంటుంది. సంధ్య సుప్రియ వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. ధనంజయ్ గారు టిఫిన్ పూర్తి చేసి నాకు కొంచెం పని ఉంది, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ టిఫిన్ పూర్తి చేసేసి హాల్లో కూర్చుని ఉంటారు. సంధ్య డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే విక్రమ్ కోపంగా మేడ్స్ని పిలిచి అదంతా క్లీన్ చేయమని చెప్పి సంధ్యను తీసుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సంధ్య విక్రమ్ వైపు చూసి ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నారు, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు, నాకు చాలా పని ఉంది అని అంటుంది. చూడు నువ్వు ఖాళీగా ఉండడం నీకు ఇష్టం లేదని నేను ఓన్లీ కిస్సింగ్ మాత్రమే నేను పర్మిషన్ ఇచ్చా, కుకింగ్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చా, అంతేకాని ఇంట్లో పని మొత్తం చేయమని కాదు, ఇంకోసారి నువ్వు పని చేస్తూ కనిపించావంటే నీ తోలు తీస్తా అని విక్రమ్ చిన్నగా సంధ్య చెవులు ఎవరికి వినిపించకుండా వార్నింగ్ ఇస్తాడు. కిట్టు బావగారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు. విక్రమ్ కిట్టు వైపు తిరిగి ఏంటది అని అడుగుతాడు. అది బావగారు నేను అని ఏదో చెప్తూ ఉండగా సుప్రియ కిట్టు వైపు తిరిగి చెప్పదు అని సైగ చేస్తుంది. కిట్టు నేను చెప్పేస్తాను అని సైగ చేయడంతో సుప్రియ కోపంగా కిట్టును కొట్టేలా చూస్తూ ఉంటుంది. కిట్టు తానే నవ్వుకొని అదేంటంటే బావగారు నేను సుప్రియని ప్రేమిస్తున్నాను, తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. విక్రమ్ ఆశ్చర్యంగా సుప్రియ వైపు తిరిగి నిజమా అన్నట్టు చూడటంతో లేదన్నయ్య నేను ఇతన్ని ప్రేమించట్లేదు అని సుప్రియ అంటుంది.
కిట్టు లేదు బావగారు, తను కూడా నన్ను లవ్ చేస్తుంది, కాకపోతే మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది, అందుకే తను అలా అంటుంది అని కిట్టు కవర్ చేస్తాడు. సుప్రియ కోపంగా లేదన్నయ్య, అలాంటిదేం లేదు, ఇతనెవరో కూడా నాకు తెలియదు అని అంటుంది. విక్రమ్ ఆశ్చర్యంగా అదేంట్రా, ఇతను మన ఆఫీసులోనే జాబ్ చేస్తున్నాడు కదా అని అంటాడు. సుప్రియ కోపంగా కిట్టు వైపు చూసి, ఇతను మన ఆఫీసులో వర్క్ చేసే నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా అన్నయ్య, పైగా నీకు తెలుసు కదా నేను ఎవరిని పెద్దగా పట్టించుకోను అని సుప్రియ విక్రమ్కి అబద్ధం చెప్తుంది. కిట్టు సుప్రియ వైపు తిరిగి, నిజం చెప్పవే, ఎందుకు అలా వద్దని చెప్పావు, మనం కాలేజ్ డేస్ నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చిన్న గొడవకి అలా మాట్లాడితే ఎలా చెప్పు అని కిట్టు అంటాడు. సుప్రియ కోపంగా, ఏది చిన్న గొడవ, నువ్వన్న మాటలు నేను ఎలా మర్చిపోతాను అని అనుకున్నా, నువ్వు నా విషయంలో చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను అని సుప్రియ అంటుంది. కిట్టు సుప్రియ వైపు తిరిగి, అది నేనేదో తెలియక తప్పు చేశాను, అది కూడా అర్థం చేసుకోకుండా ఎందుకే నువ్వు అలా గొడవ పడుతున్నావు అని అంటాడు. నేను గొడవ పడుతున్నానా, నేను అసలు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అని నీకు తెలుసా, నా గురించి నువ్వు తెలుసుకోకుండా నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు, అయినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలా, అసలు జరగని పని, నువ్వు నన్ను అన్న మాటలని నేను ఎలా మర్చిపోతాను అని అనుకుంటున్నావు అని సుప్రియ అంటుంది. కిట్టు కోపంగా, అయితే ఏంటి ఇప్పుడు ఎక్కువ చేస్తున్నావు, నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఓన్లీ బావగారికే చెప్తున్నా అంతే, ఇంకోసారి ఎక్కువ చేసావనుకో ఎవరికి చెప్పకుండా తీసుకొని వెళ్ళి నీ మెడలో తాళి కట్టేస్తా అని కిట్టు బెదిరిస్తాడు. సుప్రియ, ఏంటి ఎవరికి చెప్పకుండా నీకు తాళి కట్టేంత ధైర్యం ఉందా, నాకు ఎవరూ లేరని అనుకుంటున్నావేమో, నాకు మా అన్నయ్య ఉన్నాడు అని సుప్రియ అంటుంది. నీకు అన్నయ్య అయితే ఏంటి, నాకు ఇప్పుడు బావగారు అంటాడు. సుప్రియ, అయితే ఏంటి అంట పెద్ద గొప్ప, నాకు మా అన్నయ్య ముఖ్యం, నీకు బావగారు అయితే నాకు సంబంధమే లేదు అని సుప్రియ అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నాకు కోపం తెప్పించావనుకో ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని కిట్టు అంటుంటే, ఏం చేస్తావురా, ఊరుకుంటున్నాను కదా అని నువ్వు అని ప్రతి మాట పడతాను అని అనుకుంటున్నావా, తోలు తీస్తా అని సుప్రియ బెదిరిస్తుంది. ఏంటే చెట్టంత మగడిని పట్టుకొని అంత మాటలు అంటున్నావు, అసలు ఏం తెలుస్తే నా గురించి నీకు అని కిట్టు మాట్లాడుతూ ఉండగా సుప్రియ కోపంగా, నీలాంటి వాడితో నాకేంటి డిస్కషన్, నేను నీతో నేను మా అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చాను అని విక్రమ్ ఉన్నవైపు తిరుగుతుంది. కిట్టు కూడా నేను చెప్పాల్సినవి అవసరం లేదు, నేను మా బావగారికి పర్మిషన్ కోసం ఇక్కడికి వచ్చాను అని సుప్రియాని తిట్టుకుంటూ విక్రమ్ వైపు తిరుగుతాడు. ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో సుప్రియ ముందుగా చేరుకొని, అంతా నీ వాళ్ళ చూడు, అన్నయ్య వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారో కూడా తెలియదు అని తిడుతుంది. అసలు గొడవ స్టార్ట్ చేసిందే నువ్వు, నీ వల్లే బావగారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కనీసం మా అక్కతో కూడా సరిగా మాట్లాడనివ్వలేదు నువ్వు అని సుప్రియ తిడుతూ అంటాడు. కిట్టు మనసులోనే అసలు బావగారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ వాళ్ళ కిట్టు సుప్రియ గొడవ పడుతున్నప్పుడే విక్రమ్ చెయ్యి పట్టుకుని రూమ్లోకి లాక్కొని వెళ్ళిపోతాడు. విక్రమ్ సంధ్యాని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేసి అదే బెల్ టోల్కి సంధ్యాని ఆనించి ఫోర్స్గా తన పెదవులు అందుకుంటాడు. అప్పటికప్పుడు జరిగిన ఆ సంఘటన సంధ్య బిగుసుకుపోయి అలాగే ఉండిపోతుంది. విక్రమ్ సంధ్య పెదవుల మీద చేస్తున్న తీపి గాయానికి సంధ్య శరీరం చిన్నగా కంపిస్తూ ఉంటుంది. 5 నిమిషాలకి సంధ్యకి ఊపిరాకపోవటంతో విక్రమ్ని దూరం జరుపుతూ ఉంటుంది. కానీ విక్రమ్ దూరం జరగకుండా తన ఊపిరిని సంధ్యకి అందిస్తూ ఇంకా ముద్దులోని గాఢతను పెంచుతూ ఉంటాడు. సంధ్యకి ఇంకొక నిమిషం ఊపిరాడదు అన్న సమయానికి విక్రమ్ దూరం జరిగి సంధ్యని అలాగే హక్ చేసుకొని ఉంటాడు. సంధ్య ఊపిరి తీసుకుంటూ ఇప్పుడే ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది అని అనుకొని అలాగే విక్రమ్ కౌగిలలో ఉండిపోతుంది. కొంచెం సేపటికి విక్రమ్కి తను స్థిమితపడింది అని అర్థమై దూరం చేసి తన పెదవులను అందుకుంటాడు. విక్రమ్కి ఎంతసేపటికి సంధ్యాని వదలాలి అని అనిపించగా అలాగే తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. కింద కిట్టు వాళ్ళ గొడవ ఎంతకి అవ్వకపోవడంతో సంధ్యాని ఇంకా తనలో అదుముకుంటూ ఉంటాడు. కొంచెం సేపటికి సంధ్యాని వదిలి దూరం జరిగి సంధ్యాని ఫేస్ని